మరి ఉదయకాల సమయంలో మరొకసారి మీ మధ్యలోకి రావడానికి మరి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఇక్కడ ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దైవజనులు విజయరాజు గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, మరి సంఘానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి మా స్నేహితులు అలాగే వరప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు యోబు గారు, అలాగే మరి ప్రతి ఒక్కరికి జీవరత్నం గారు, ఆనంద్ గారు, మరి రత్నకర్ గారు, అందరికీ నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దేవుడు నన్ను దీవించును గాక. మరి లీవించడం గారు కూడా నా వందనాలు. మరి ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. దయచేసి మరి ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మరి వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ కరోనా వల్ల మనందరూ తెలుసు, మరి చాలా చోట్ల అన్నీ ఆగిపోయి మరలా ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మన రాష్ట్రంలో మరి అక్కడక్కడ ఎక్కువైపోతూ ఉంది వైరస్. మరలా ఈ సంవత్సరం కూడా ఎలా ఉంటుందో మనకు తెలీదు. అంచేత ఫస్ట్ 1 year అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయింది. అంచేత ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి నిజంగా ఎలా ఉందంటే దేవుడు మరి ఆయన లోకాన్ని కొడుతున్నట్టుగా కనపడుతుంది. అంచేత దేవుడు లోకం మీద తన ఉగ్రతను కుమ్మరిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఓ రకంగా చెప్పాలంటే మరి శ్రమల కాలం, మహాశ్రమల కాలం మనకు కొంత బైబిల్ ప్రవచించింది. అంచేత ఇప్పుడు ఆల్రెడీ మన మధ్యలో దాని యొక్క వాసన, ఆ స్మెల్ మనకు కనబడుతూ ఉంది. ఎంతమంది దాన్ని చూడగలుగుతున్నారండి? అందుకే ఓవర్లాపింగ్ అంటే మీకు తెలుసు, ఒక కాలం నడుస్తుండగానే ఇంకో కాలం వచ్చేస్తుంది. మన ప్రవక్త చెప్పాడు కదా, ఎపిఎస్ నడుస్తుండగానే స్ఫురణ వచ్చేసింది, స్ఫురణ నడుస్తుండగానే పెరగం వచ్చేసింది. ఓవర్లాపింగ్ అంటారు, మనందరూ తెలుసు. ఇప్పుడు వధువు యుగం నడుస్తుండగానే శ్రమల కాలం స్టార్ట్ అయిపోతున్నట్టు కనబడుతుంది. అంచేత మనము మరి ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 0 hourలో ఉన్నాం మనందరం కూడా. అంచేత తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్, సంఘటనలు అన్నీ మనం తెలుసుకొని మరి మెలకుగా సిద్ధపడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈరోజు. అంచేత దేవుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు మనతో మాట్లాడును గాక. మరి ఇక లైవ్ కూడా ఇవ్వగల కారణం ఏంటంటే ఓన్లీ కరోనా వల్ల మాత్రమే ఇవి తీయడం జరిగింది. లేకపోతే ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. ఎందుకంటే సంఘాలు ఆగిపోవటం, ప్రజలకి ఏదో ద్వారా వాక్యం అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మరలా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతే మళ్ళీ అదే పరిస్థితి రావచ్చు, ఇది కంట్రోల్ అవ్వకపోతే. అంచేత మరి ఆ ఉద్దేశంతో లైవ్ ఇవ్వడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి చాలామంది అనుకోవచ్చు, ఏమనుకుంటున్నారంటే ప్రజలు రకరకాలుగా ఊహించుకోవచ్చు. కానీ ఒక ఉద్దేశం, దేవుడు మన మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తాడు. దేవుడు మన ఉద్దేశం సరైనదిగా ఉండాలి. మనం లైవ్లు పెట్టుకొని ఏదో మనం ప్రదర్శించుకోవడానికి కాదు, లేకపోతే ఎవరి మీదో టార్గెట్లు పెట్టుకుని మనం వాళ్ళ మీద విమర్శించడానికి కాదు, లేకపోతే ఏదో పిల్లలు గమనించండి, మనం లైవ్ పెట్టేది ప్రజలకు దేవుని వాక్యమును అందేశించాలనే ఉద్దేశం, ఆ మంచి ఉద్దేశమై ఉండాలన్నమాట అన్నది. అంచేత ఖచ్చితంగా దేవుడు మన యొక్క మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తాడు. అంచేత ప్రతి ఒక్కరు కూడా గమనించండి. కొంతమంది అయితే విమర్శించే పని కోసమే కొంతమంది లైవ్లు పెట్టుకుంటారు. అది మన ఉద్దేశం కాదు. అది మన ఉద్దేశం ఏంటంటే కేవలం వాక్యం వధువు వద్దకు చేరుకోవాలి, వాక్యం వల్ల వాళ్ళు దీవించబడాలని ఉద్దేశం అంతే. అంచేత దేవుడు మన ఉద్దేశాలను ఎరిగి ఉన్న దేవుడు అయినా అంచేత తప్పనిసరిగా అందరూ కూడా గమనించాలని కోరుచున్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. దయచేసి జఫన్యా గ్రంథము, జఫన్యా 1వ అధ్యాయము మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. జఫన్యా 1వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. యోధారాజుకు ఆమోసు కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడకు గెదల్యాకు జననమైన కూషి కుమారుడకు జఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవాకు, ఏమీ విడవబడకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవాకు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేసేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ కరుణా పెట్టె మీదకి వచ్చి ఉన్నాము ప్రభువా. నువ్వు చిందించిన రక్తం కిందకు వచ్చి ఉన్నాం ప్రభువా. మాకు నీ సహవాసం కావాలి ప్రభువా. నీ సహవాసం కొరకు మేము దాహం కలిగి ఉన్నాం ప్రభువా.
నువ్వు వాక్యంలో సెలవిచ్చిన దేవుడో ప్రభువా. ఓ నిజంగా నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని సెలవిచ్చావు ప్రభువా. అవును ప్రభువా, నీ కొరకు మేము ఎంతో దాహంతో వచ్చి ఉన్నాం తండ్రి. నీ కొరకు మేము ఎంతో ఆకలితో వచ్చి ఉన్నాం ప్రభువా. మా ఆకలి తప్పులు తీర్చే దేవుడు నీవే ప్రభువా. జీవాహారము జీవజలములన్నీ నీవే ప్రభువా. ఓ తండ్రి, మా కొరకు కొట్టబడిన బండవు నీవే ప్రభువా. ఆ మరుగైన గొప్ప మన్నావు నీవే ప్రభువా. ఓ సమస్తముతో మమ్మల్ని పోషించండి ప్రభువా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ ప్రభువా, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని చెప్పావు ప్రభువా. మేము జీవించాలంటే నువ్వు మాట్లాడాలి ప్రభువా. నువ్వు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం ప్రభువా. నువ్వు మాట్లాడితేనే మేము నిత్య జీవాన్ని పొందుకుంటాం ప్రభువా. నీ మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నాయి ప్రభువా. దయచేసి మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ ప్రజలతో మాట్లాడు ప్రభువా. ఓ నన్ను మా అందరి హృదయాలను దర్శించండి ప్రభువా. నీ వాక్య బయలుపాటు మాకు కావాలి ప్రభువా. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు మేము చూసితముగాక ప్రభువా. ఓ మా కనులు తెరవమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. ప్రతి దయ్యములను దురాత్మ శక్తులను ప్రభువా, క్రీస్తు విరోధి ఆత్మలను దూరపరచండి ప్రభువా. వాటిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. వాటిని మీరు బంధించండి ప్రభువా. నీ ఆత్మనిచ్చి నడిపించండి ప్రభువా. ఓ మీరే మా శిరస్సుగా ఉండండి తండ్రి. ఓ తప్పకుండా మీరే గొప్ప బయలుపాటు మాకు ఇచ్చు ప్రభువా. నీ ఆ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ముద్రించమని ప్రభువా. నీ పిల్లలందరిని అభిషేకించమని ప్రభువా. ఇదిగో తండ్రి, కూడిక అంతా నీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా. మహిమ ఘనత ప్రభువులు నీకే చెల్లిస్తూ నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి ప్రస్తుతం మనకు తెలుసు ఆర్థిక మాంద్యం. బైబిల్ దీనికోసం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఏం జరుగుతుందో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన మధ్యలో జరుగుతున్న కార్యాలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, ఇవన్నీ ఎక్కడ నడిపిస్తున్నాయి మనల్ని, ఇవన్నీ కూడా చక్కగా మనం అర్థం చేసుకుని, ఎందుకంటే దేవుని వాక్యం తెరవబడకపోతే మనం నశించిపోతాం. ఖచ్చితంగా వాక్యం తెరవబడాలి. దేవుని ప్రణాళిక తెరవబడాలి. ఎందుకంటే దేవుడు ఈ కాలంలో ప్రవక్తను పంపించింది అందుకు, వాక్యమును తెరుచుటకు. మనకు తెలిసి బిడ్డరా, మొదటి ఇడుపు స్వస్థతలు, రెండవ ఇడుపు హృదయ రహస్యాలు వివేచించడం, మూడో ఇడుపు వాక్యమును తెరుచుట. అంటే వాక్యం తెరవబడకపోతే ఆ సంఘం నశించిపోతుంది. వాక్యం తెరవబడినప్పుడే ఖచ్చితంగా బిడ్డరా ఆ ప్రత్యక్షతను పొందుకొని వారెవరో వారు గుర్తించి వారు సిద్ధపరచబడతారు, వారి స్థానంలోకి రాగలుగుతారు. అంటే ఈరోజు ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు తెరబడాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. దావీదు ప్రార్థన చేశాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. మనందరూ తెలుసు, మొదటి రాకడలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడుగా ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు మనందరూ తెలుసు. నిశ్చయముగా ఆయన సమాజబడి సిలువేబడి సమాజబడి తిరిగి లేచిన తర్వాత ఆయన లేఖనాలు గ్రహించినట్లుగా మరి ప్రవక్త మోషే చెప్పిన విషయాలు, కీర్తనలో చెప్పబడిన దావీదు చెప్పిన విషయాలు, ప్రవక్తలు ప్రవచించినవన్నీ కూడా ఏం చేశాడో తెలుసా, యేసు వారికి బోధించాడు. అంతేకాదు వారి మనసులు తెరిచాడని రాయబడింది అక్కడ. ఎప్పుడైతే వారి యొక్క వాక్యమును తెరిచాడు, మనసులు తెరిచాడు. దాని స్తోత్రములు కాక. ఖచ్చితంగా వాక్యము తెరవబడాలి, మన హృదయాలు కూడా తెరవబడాలి. వాక్యం ఒకటే తెరవబడితే సరిపోదు, మన హృదయాలు కూడా తెరవబడాలి. యేసు వారికి ఏం చేశాడు, ఫస్ట్ వాక్యాన్ని తెరిచాడు, తర్వాత వాళ్ళ హృదయాలు తెరిచాడు. అక్కడ ఈరోజు ఆల్రెడీ వాక్యం తెరవబడింది. ఆమెనంటారండి, 7వ దూత పలుకు దినములలో సమస్త మర్మములు తేటపరచబడ్డాయి. మనకు తెలుసు వాక్యం తెరవబడుతుంది, అయితే మన హృదయాలు కూడా తెరవబడాలి. అందుకే ఈరోజు ప్రభు మన మధ్యలో ప్రత్యక్షమైంది. ఖచ్చితంగా దేవుని స్తోత్రములు కాక. ఆ తెరవబడిన పుస్తకంతో దిగివచ్చాడు ఆయన. వాక్యం తెరవబడింది రోజు. అది ముద్రించబడిన పుస్తకం కాదు, అది తెరవబడిన పుస్తకం. అది ఇప్పుడు వాక్యం తెరవబడటమే కాదు కానీ ఇప్పుడు విశ్వాసి హృదయాలు కూడా మనసులు కూడా ఆయన తెరుచునుగాక. ఆయన తెరవాలని మనం కోరుకోవాలి. చూడండి పిల్లలు, ఖచ్చితంగా గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్థిక మాంద్యం, లేకపోతే డబ్బు విఫలమైపోవటం, మనీ సిస్టమ్ కొలాప్స్ అయిపోవటం, ఇవన్నీ మన మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకే ప్రవక్త వీటన్నిటి కోసం మనకు బోధించాడు. ఇదివరకే బైబిల్లో కూడా ఇవన్నీ కూడా ప్రవచించబడ్డాయి. ఇప్పుడు నిజంగా మనీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చేసింది. మనకు తెలుసు, మొత్తం డబ్బు విఫలమైపోయింది, మనీ అనేది ఫెయిల్ అయిపోయింది. అంతా కూడా ఫెయిల్ అయిపోతున్న దినాల్లో ఉన్నాం. అంచేత నిశ్చయముగా ఇప్పుడు మనం దాన్ని పూర్తిగా గ్రహించాలి. మన హృదయాలు
పిల్లలు గమనించండి, పూర్తిగా దేవుని వైపు తిరగాలి, పూర్తిగా వాక్యం పైన విశ్వాసం ఉంచాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనందరము 0 అనే గడియలో ఉన్నాం. ఆల్రెడీ అవరోహణ లెక్కింపులో మన సోదరుడు బ్రహ్మ గారు మనకు బోధించారు. ఆయన 7 వరకు బోధించాడు. 7 తర్వాత 0 అనగానే ర్యాకెట్ కదులుతుందని చెప్పాడు ఆయన. 7 అనేది అయిపోయింది మనకు తెలుసు. ఇప్పుడు మనం 0 అవర్లో జీవిస్తున్నాం. ఖచ్చితంగా ఆ ర్యాకెట్ కదలడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వధువు ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది. వేరే ప్రపంచంలోకి నెక్స్ట్ వరల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంది. అంచేత మనందరం కూడా దానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రతి వారు కూడా మన కనులు అదృశ్యమైన దాని వైపు తిప్పబడాలి. మన కనులు పైకి చూడాలి. ఇప్పుడు మన విమోచన సమీపంగా ఉందని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్. చూడండి పిల్లలు, నిశ్చయంగా మనం చదువుతున్నాం ఇక్కడ. ఎందుకంటే మరి ప్రకటన 18 కూడా మనం చదువుతుంటే అక్కడ కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం. ఒక్క గడియలోనే మొత్తం ఈ యొక్క మనీ సిస్టమ్, పిల్లలు గమనించండి, ఈ యొక్క ఆల్ థింగ్స్ అన్ని కూడా ఒక గంటలో దేవుడు ఎలా నాశనం చేశాడో మనం ప్రకటన గ్రంథం 18లో చూస్తాం. మనం దేవుడు ఇదంతా కూడా దేవుడు తన ప్రజలకు బయలుపరుస్తున్నాడు. మనము ఖచ్చితంగా ఈ సంగతులన్నీ గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం ఒక్క గంటలో ప్రకటన 18లో మనం చూస్తాం ఈ యొక్క ప్రపంచాన్ని మోసం చేసి, ప్రపంచాన్నంతా కంట్రోల్ చేసి, ప్రపంచాన్నంతా తన ట్రాప్ చేసి, ఏ విధంగా ఈ ధనాన్నంతా లాక్కుని ఇవన్నిటిని కూడా తీసుకొని చివరికి వారు ఏమైపోతున్నారో దేవుడు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ దేవుని యొక్క తీర్పును గురించి, ఆ మహావేషకు చేయబడే తీర్పును గురించి, ఆ బబులోనికి చేయబడే తీర్పును గురించి దేవుడు స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నాడు అక్కడ. అంచేత మన అందరము గ్రహించాలి విషయాలు, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేత 1 నుంచి 3 వరకు చూస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. మొత్తం దేవుడు సమస్తాన్ని ఊడ్చేస్తా అన్నాడు. దేవుడు ఏమి విడవబడకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేస్తాను. చూసారా పిల్లలు, దేవుని యొక్క వాక్కు ఇది యెహోవా వాక్కు. మనుషుల్నేమి పశువుల్నేమి అన్నిటిని ఊడ్చేస్తా అన్నాడు దేవుడు. ఆకాశ పక్షులు, సముద్రం మత్స్యములు, దుర్జనులేంటి, వారు చేసిన అపాదములేంటి అన్నిటిని కూడా దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. ఆయన భూమి మీద ఎవరును ఉండకుండా దేవుడు ఏం చేయబోతున్నాడు? నిర్మూలం. దీన్ని ఫుల్ జడ్జిమెంట్ అంటారు. ఫుల్ రిడెంప్షన్, ఫుల్ జడ్జిమెంట్. ఇది పూర్తి విమోచన కాలం, పూర్తి తీర్పు కూడా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి. ఇప్పుడు దేవుడు తన ఉగ్రతను ఏదో, పిల్లలు గమనించండి, ఏదో కొంచెం మోతాదులో కాదు. దేవుడు పూర్తిగా ఏమీ విడబడకుండా కంప్లీట్గా దేవుడు ఊడ్చిపోతా ఉన్నాడు ఆయన. దిస్ ఇస్ ద ఫుల్ జడ్జిమెంట్. ఇది మహోన్నతమైన దేవుని ఉగ్రత ఉంది ఇది. ఆమేన్. అంచేత ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. దేవుడు ఆ వాక్యమును తెరిచి ఉంచాడు. ఎప్పుడైతే 6వ ముద్ర తెరబడిందో మనందరికీ తెలుసు అది తీర్పు యొక్క ముద్ర. అది జడ్జ్మెంట్ సీల్ అయి ఉంది. అది ఏ విధంగా దేవుడు ఆ యొక్క తీర్పును భూమి మీద తీసుకొస్తున్నాడు. అదే మహాశ్రమల కాలంలో కూడా మనం తెలుసు. ఇప్పుడు ఆ యొక్క తీర్పు ముద్ర అనేది ఇప్పుడు భూమి పైన విడవబడతా ఉంది. ఇప్పుడు దేవుని ఉగ్రత ఇప్పుడు కుమ్మరించబడతా ఉంది. చూడండి, నిజంగా చూస్తున్నాం. దేవుడు అన్నిటినీ టోటల్గా మొత్తం దేవుడు పక్షులనేంటి, చేపలనేంటి, ఆమేన్, జంతువులనేంటి, మనుషులనేంటి అన్నిటినీ దేవుడు ఊడ్చేస్తా అన్నాడు. ఇది నిజంగా దేవుడు పూర్తిగా తన కోపం సమాప్తం అవ్వాలి. అందుకే ఆ పాత్రలు కుమ్మరించబడినప్పుడు 7వ పాత్ర కుమ్మరించబడగానే దేవుని కోపం ఏమైంది? సమాప్తమైంది. అంటే అది ఫుల్ జడ్జిమెంట్ అన్నమాట. ఇక అంచేత ఇప్పుడు నిశ్చయముగా మనం అలాంటి సమయానికి వచ్చేసాం. లేఖనాలు మన ముందు నెరవేరుతా ఉన్నాయి. ప్రతి ప్రవచనాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. అంచేత పిడరా, ఈ ఆర్థిక మాంద్యం, ఈ మనీ సిస్టమ్ అంతా నాశనం చేయబడతా ఉంది, కొలాప్స్ అయిపోతూ ఉంది, డబ్బు విఫలమైపోతూ ఉంది. పిడరా, ఇవన్నీ కూడా విఫలమైపోతున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా మనకి ఇదేం చూపిస్తూ ఉంది? ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి. ఇక్కడి నుంచి మనం ఎత్తబడడానికి ప్రిపేర్ అవ్వాలి. ఆమేన్. చూడండి పిల్లలు, నిశ్చయంగా ఎంత స్ట్రాంగ్గా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అసలు కనికరం లేకుండా మాట్లాడుతున్నట్టు ఉంది. ఏ భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. చాలా కఠినంగా, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన తీర్పు భూమిపైకి ఎంత భయంకరంగా వస్తుందో మనకు అర్థమవుతుంది.
ఆమేన్. 4వ వచనం చూస్తున్నాం. నా హస్తమును యోధా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠులకు వారిని, దాని అర్చకులను నిర్మూలన చేసేదను. మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మొక్కువారిని, యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజునని దాని నామమును బట్టి మొక్కి ప్రమాణం చేయవారిని నేను నిర్మూలన చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయన విసర్జించిన, ఆయన వద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదను. దేవుడు ఎలా ఎవరెవరిని నాశనం చేస్తాడో దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు జరిగిస్తాడని మీకు అర్థమవుతుందండి? ఎంతమంది నమ్ముతున్నారు? 6వ ముద్రని. 6వ ముద్ర తెరవబడిందా లేదా? అది జడ్జ్మెంట్ సీల్, అది తీర్పు యొక్క ముద్ర. అది ఆల్రెడీ మన మధ్యలో పిల్లరా ఈ వాక్యమును దేవుడు తెరిచి ఉన్నాడు. ఈ యొక్క తీర్పులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క జెఫన్యా గ్రంథంలో 1 నుంచి 5 వరకు మనం చూస్తున్నప్పుడు పిల్లరా మనందరూ తెలుసు. ఎందుకంటే అక్కడ దేవుడు రకరకాల విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు, బలులు అర్పిస్తున్నారు. యోధా వారి కోసం మాట్లాడుతున్నాడు, యెరూషలేము నివాసుల కోసం మాట్లాడుతున్నాడు, అర్చకుల కోసం మాట్లాడుతున్నాడు. మరి అందరినీ, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన నమ్మని వారిని అందరి కోసం మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని అందరి కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకు తెలుసు 7వ వచనంలో, ఎందుకంటే పిల్లలు నిశ్చయముగా ఇక్కడ తప్పుడు ఆరాధనలు, ఫాల్స్ వర్షిప్ కోసం మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ దేవుడు నాశనం చేస్తానని చెప్తున్నాడు. దేవుడు నాశనం చేయడానికి కారణం దేవుని నామమును ఆశ్రయింపక, ఆయన వాక్యమును త్రోసివేసి, ఆయన పంపిన వాక్యమును వర్తమానమును త్రోసివేసి, ఎవరైతే పిల్లలు గమనించండి, ఫాల్స్ వర్షిప్లోనికి, అన్య ఆరాధనలోనికి, తప్పుడు ఆరాధనలోనికి ఎవరైతే వెళ్ళిపోయి పిల్లలు గమనించండి జీవిస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే, యెరూషలేము నివాసులు, యోధావారు, లేకపోతే అర్చకులు, ఎవరైనా సరే దేవుడు నిర్మూలన చేస్తానని చెప్తున్నాడు ఆయన. అంచేది ఈరోజు మనం క్రైస్తవులం అయిపోయాము, లేకపోతే పిల్లలు మనము యోధావారు, మనం యెరూషలేము నివాసులు అనుకోవడానికి లేదు. ఎవరైతే ఆయన ఆశ్రయించకుండా వాక్యమును త్రోసివేస్తున్నారో, వర్తమానం రిజెక్ట్ చేస్తున్నారో, వారందరిపైకి దేవుని ఉగ్రత రాబోతుంది. వారందరిపైకి దేవుని ఫెనిగాలి శిక్ష రాబోతుంది. ఆమేన్. అంచేత మనం చూస్తున్నాం పిల్లరా, ఈ జెఫన్యా గ్రంథంలో నిశ్చయముగా దేవుడు 7వ వచనంలో ఏం మాట్లాడదో చూడండి. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను. ఆమేన్. సో దిస్ ఇస్ ద లార్డ్స్ డే. ప్రభు దినం కోసం మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభు దినం అనేది అది చాలా గొప్ప కార్యం. అది ఎందుకంటే సంగతిని మనం గ్రహించాలి. ప్రభు దినం సమీపమైందని చెప్తున్నాడు. అంటే జెఫన్యాకు దేవుడి కార్యములు ఈ కాలముల గురించి బయలుపరుస్తున్నాడు. ప్రభు దినం అంటేనే అది మన కాలం అని మనందరూ తెలుసు. ఎంతమంది నమ్ముతున్నారు ప్రభు దినమని? యోహాను పత్మాసులో ఉన్నప్పుడు ప్రభు దినమందు అతడు ఆత్మవశుడై అతడు కొనుపోబడినని రాయబడింది ప్రభు దినంలోనికి. అది యాక్చువల్లీ ప్రభు దినంలో కంటే మన కాలంలోకైనా నమ్మాలి మనం. ఎందుకంటే యోహాను మన కాలానికి షిఫ్ట్ చేయబడ్డాడు ఆత్మలో. మన కాలానికి ఆత్మలో అతను కొనుపోబడ్డాడు. మన కాలాన్ని దేవుడు చూపించాడు ఆయనకి. దిస్ ఇస్ ద లార్డ్స్ డే. ఇది ప్రభు దినం. ఇది ఆమేన్. ప్రభు దినమును గురించి మన ఇక్కడ జెఫన్యాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ నిశ్చయంగా మనం చూస్తున్నాం 7వ వచనంలో చూసాం మనం. ఎందుకంటే ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి. దాని స్తోత్రములు గాక. ఏంటిది? సప్పర్. ఇట్ ఇస్ ఎ సప్పర్. ఒక విందు లేదా ఒక బలిని దేవుడు సిద్ధపరిచాడు. ఎంతమంది దాన్ని బట్టి సంతోషంగా ఉన్నారు? దేవుడు ఇప్పుడు ఆయన ప్రజల్ని పిలుస్తా ఉన్నాడు ఆ సప్పర్ కొరకు. ఆమేన్. బలి ఒకటి సిద్ధపరిచాడు దేవుడు. ఇది ఈవినింగ్ టైం, సాయంకాల సమయం అర్పణ కోసం పిలుస్తున్నాడు ఆయన. ఉదయకాలం అర్పణ ఉంది, సాయంకాలం కూడా అర్పణ ఉంది. మనం సంఖ్యాకాండంలో చూస్తాం, ఉదయకాలం గొర్రె పిల్ల అర్పించబడాలి, సాయంకాలం కూడా గొర్రె పిల్ల అర్పించబడాలి. ఆమేన్. దేవుడు ఇప్పుడు మనకు ఒక గొప్ప విందును లేదా గొప్ప అర్పణను అర్పించి, ఓ దేవుడు తన ప్రజలను పిలుస్తా ఉన్నాడు. ఇది సాయంకాలం పిలిపై ఉంది. దాని స్తోత్రములు గాక.
ఇలాంటి ప్రజల మధ్యలో దేవుడు డిస్ట్రాక్ట్ చేయబోతున్నాడు, దేవుడు నాట్యం చేయబోతున్నాడు. మనుషులనేంటి, అపవాదుకులనేంటి, ఓపిడరా గమనించండి. సమస్తమును పౌలు ఆ యొక్క పక్షులు, చేపలు అన్నిటి దేవుడు ఊడ్చేస్తానని చెప్తున్నాడు. అలా ఊడ్చేస్తానని చెప్పి దేవుడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ నిశ్చయముగా ఆయన ప్రజల కోసం ఒక ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాడు. ఆయన ప్రజలను పిలుస్తా ఉన్నాడు. ఆయన ఇది సాయంకాలపు పిలుపు. ఇది మన కొరకు ఒక అర్పణ సిద్ధంగా ఉంది. మన కొరకు ఒక సప్పర్ మీల్ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నిజంగా వారిని దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్తుల వలె వస్త్రం తీసుకున్న వారందరినీ నేను శిక్షింతును. ఆమేన్. ఓ దేవుడు ఏమన్నాడు చూసారా? ఇది నిశ్చయముగా సాయంకాలపు బలి అర్పించబడిందని ఎంతమంది నమ్ముతున్నారండి? ఎక్కడ ఆహారం ఉండును, ఎక్కడ తాజా ఆహారం ఉండును, అక్కడ పక్షిరాజులు పోగవుతాయి అన్నాడు. ఎక్కడ పీను అంటే అదేంటి, అప్పుడే చనిపోయి తాజాగా ఉన్న మాంసం. పీను కంటే ఏదో మురిగిపోయింది కాదు, అప్పుడే బలర్పించబడిన మాంసం, అప్పుడే వధించబడిన ఆ యొక్క ఆహారం. ఆ ఆహారం ఎక్కడుందో అక్కడికి పక్షిరాజులు పోగవుతాయి అన్నాడు ఆయన. ఆ దినమున దేవుడు తన ప్రజల్ని ఆయన ఒక చోటకు పోగు చేస్తున్నాడు. అందుకే ఈరోజు 7 ముద్రలు వధువును పోగు చేస్తూ ఉన్నాయి. ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చి ఆర్భాటంతో మన మధ్యలో దిగవచ్చి, నా ప్రజలారా, దాని పాపంలో మీరు పాలువారు కాకున్నట్లు దాన్ని విడిచిరండి అని మనల్ని పిలిచాడు దేవుడు. ఇప్పుడు మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడు ఇక్కడ దేవుడు. మనమే సాయంకాల ప్రజలమై ఉన్నాం. మనం ఎంతమందిని దేవుడు పిలిచాడు ఇక్కడ పిల్లారా? ఆ గొప్ప స్వరాన్ని మీరు వింటున్నారా? యాజకత్వానికి రాజరికానికి మధ్యలో ఒక స్వరం బయలు వెళ్ళింది. ఎంతమంది ఆ స్వరాన్ని వినగలిగారు ఇక్కడ పిల్లారా? 7 సంఘకాలాల్లో ఆయన యాజకత్వం జరిగించాడు. 1000 ఏళ్ల పరిపాలనలో రాజులకు రాజుగా సింహాసనం కూర్చోబోతున్నాడు. ఈ మధ్యలో ఒక స్వరం వచ్చింది మన మధ్యలోనికి. సింహం గర్జించినట్లుగా ఆయన ఆర్భటించగా 7 ఉరుములు వాడి శబ్దాలు పలికాయి మన మధ్యలో. ఆ స్వరానికి కొంతమంది మేల్కొన్నారు. ఇక్కడ ఎంతమంది మేల్కొన్నారండి? ఆమేన్. ఈరోజు ఆ గాఢ నిద్రలోంచి 7 ఉరుములు మనల్ని మేల్కొల్పాయి. రోజు ఆయన కుమార్తెల్ని ఆయన మేల్కొల్పుతా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. అంటే నిజంగా ఆ సమయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్యజనుల వలె వస్త్రాలు వేసుకున్న వారిని కూడా శిక్షిస్తా అన్నాడు. మన వస్త్రాలను కూడా గమనిస్తున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేదండి? ఓ ఇప్పుడు గమనించండి. మనము ఖచ్చితంగా ఏమి ధరించుకుంటున్నామో లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడు అన్నిటినీ శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. అన్నిటిని దేవుడు పట్టించుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి? అన్నిటిని దేవుడు కౌంట్ చేస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు కొంతమందికి విమోచన, కొంతమందికి తీర్పు వెళ్తా ఉంది. ఇక్కడ ఫుల్ రిడెంప్షన్, ఫుల్ జడ్జ్మెంట్. ఈరోజు ఫుల్ రిడెంప్షన్. మన గోర్లు కూడా విమోచించబడుతున్నాయి, మన తల వెంట్రుకలు విమోచించబడుతున్నాయి, మన వస్త్రాలు విమోచించబడుతున్నాయి. పిల్లలు గమనించండి, పూర్తి విమోచన ఉంది. ఇది దిస్ ఇస్ ద ఫుల్ జడ్జ్మెంట్. మనల్ని దేవుడు విమోచించడానికి పిలిచాడని నేను నమ్ముతున్నాను. ఎంతమంది విమోచన కొరకు పిలువబడి ఉన్నారు ఇక్కడ? మన దేహం యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం మేడగదిలో పరిశుద్ధాత్మను కుమ్మరించాడు దేవుడు. కేవలం మన విమోచనకు అదేంటో తెలుసా? భయాన మాత్రమే. దట్ ఈస్ నాట్ ఫుల్ రిడెంప్షన్. అది పూర్తి విమోచన కాదు అది. కానీ ఈ కాలంలో దేవుడు ఆయన ఏదో భయాన మాత్రమే కాదు, కానీ ఆయన ఫుల్నెస్ను కుమ్మరించాడు దేవుడు. ఇప్పుడు ఇది పూర్తి విమోచన. ఇది మన థియోఫనీలోకి మనం వెళ్ళబోతున్నాం. మన దేహాలు మార్పు చెందబోతున్నాయి. దిస్ ద ఫుల్ రిడెంప్షన్. ఏ కాలంలోకి మనం అడుగు పెట్టామో తెలుసుకోండి పిల్లారా. ఇది పూర్తి విమోచన. ఇది ఆమేన్. ఇది ఫుల్ జడ్జ్మెంట్. ఇది ద ఫుల్ రిడెంప్షన్, ద 7th సీల్, ద ఫుల్ జడ్జ్మెంట్, ద 6th సీల్. దేవుడు వాక్యం అంతా మన మధ్యలో తెరుస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు పిల్లలు గమనించండి, నీకు 7వ ముద్రను తెరుస్తున్నాడు ఆయన. నీకు ఫుల్ రిడెంప్షన్ బయలుపరుస్తున్నాడు ఆయన. నెక్స్ట్ ప్రపంచానికి ఏం జరుగుతుందో దేవుడు తెలియజేస్తున్నాడు. నీకేం జరుగుతుంది, నీ పక్కోళ్ళకి ఏం జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి? ఈ వర్తమానములో ఉండి దాన్ని వెంబడిస్తున్న వారికి ఏం జరగబోతుంది, వర్తమానమును త్రోసివేస్తున్న వారికి ఏం జరగబోతుంది. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాలన్నీ షోయింగ్ చూపిస్తున్నాడు. మనం దేని కొరకు నిర్ణయించబడ్డామో
ఆయన ఉగ్రత కొరకు దేవుడు మనల్ని పిలవలేదు, ఆయన కరుణ కొరకే దేవుడు మనల్ని పిలిచున్నాడు. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. అంచెలు చూడండి పిల్లరా, ఈ యుగం చాలా పిచ్చి యుగం. ఇది ఈ లవోదిక కాలం ఏం కాలం చెప్పండి? పిచ్చి పట్టిన కాలం అన్నాడు. దాని స్థితి అది ఎరగదు. అలాంటి గుడ్డి కాలంలో మనం జీవిస్తున్నాం. అలాంటి పిచ్చి పట్టిన యుగంలో మనం జీవిస్తున్నాం. ఆమేన్. ఈరోజు హాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాషన్లు, పిల్లలు గమనించండి, నిశ్చయంగా మన మధ్యలో అనేకులు పిల్లల వారు దేన్ని ఫాలో అవుతున్నారు? సినిమాలను ఫాలో అవుతున్నారు. పిల్లలు గమనించండి, వారు దేన్ని ఫాలో అవుతున్నారు? హాలీవుడ్, బాలీవుడ్ని ఫాలో అవుతున్నారు. మనం ఏమి ధరించుకుంటున్నామో కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు. అందుకే మనము పొడివాటి వస్త్రాలు ధరించుకోవడం గల కారణం. ఈరోజు గమనించండి, వాళ్ళ శరీర భాగాలు కనబడేలా స్త్రీలు వస్త్రాలు ధరించుకుంటా ఉన్నారు అనేక స్థలాల్లో. వారి వీపు భాగాలు కనబడేలా, వారి చేతులు కనబడేలా, పిల్లలు గమనించండి, వాళ్ళకి అనేకమైన భాగాలు కనబడేలా వారు వస్త్రాలు ధరించుకుంటా ఉన్నారు. పిల్లలు అన్యజనుల వలె మనం వస్త్రాలు ధరించొద్దు. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఏమన్నాడు చూడండి, నిశ్చయముగా ఆ దినమందు మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దమును, పట్టణ దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవాకు. చూసారా పిల్లలు, గమనించండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, దేవుడు ఖచ్చితంగా ఆయన తీర్పు కోసం మాట్లాడుతున్నాడు. ఆమేన్. 14వ వచనం, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నదే. లార్డ్స్ డే కోసం యోహాను చూశాడు. ఆమేన్. కానీ ప్రభు దినం కోసం దానికంటే ముందు పాత నిబంధనలో జఫన్యా కూడా చూశాడు. దేవుడు ప్రవక్తలకు తన సంకల్పాన్ని బయలుపరచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆమేన్. అందుకే పిల్లలు నిశ్చయంగా మనం చూస్తున్నాం, దేవుని విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు. దేవుని వాక్య విషయంలో దాన్ని మనము ఎంత మాత్రం త్రోసేయొద్దు. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. చూసారా, నిశ్చయంగా మనం చూస్తున్నాం, దేవుని ఆ ప్రభు దినం సమీపం అవుతుంది. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడబోతుంది. ద గ్రేట్ గాడ్, దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే దేవుడు గొప్ప దినం రాకమునుపు ఏలియా మన మధ్యలోకి రావాలి. మనందరికీ తెలిసి ప్యాట్రన్, దేవుని యొక్క ఆ మాదిరిని దేవుడు మనకు చూపించాడు. ఈరోజు ఇదొక ప్రత్యేకమైన సమయం. ప్రభు దినం అంటే ప్రత్యేకమైన సమయం. ఇది గొప్ప దినం. దాని స్తోత్రం కలుగును గాక. ది గ్రేట్ డే, గొప్ప దినం ఇది. ఇది నిజంగా ప్రభు దినం. ఇది ఒక స్పెషల్ టైం. మనం ఒక ప్రత్యేకమైన సమయంలో ఉన్నాం. మనం దీన్ని చాలా స్పెషల్గా రాయించాడు దేవుడు. వీఆర్ ద స్పెషల్ పీపుల్. ఎంతమంది నమ్ముతున్నారు మనం ప్రత్యేకమైన ప్రజలమని? అవును పిల్లలు, నిశ్చయంగా మనం చూస్తున్నాం. ప్రకటన 1:10 యోహాను, ఈ వాజ్ ఇన్ ద స్పిరిట్, అతని ఆత్మలో ఉన్నాడు. ఎప్పుడు? ప్రభు దినమందు. నేను ఆత్మవశుడనైతేనే. చాలా మందికి తెలియదు అక్కడ స్వరం కూర్చి. పిల్లలు గమనించండి, ఇదే స్వరం ఇది. ప్రభు దినం. నేను ఒక స్వరం విన్నానని చెప్పాడు. అతడు వెనుకకు తిరగా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాడు. ఒక వాయిస్ విన్నాడు. ఆమేన్. ఈ స్వరం కోసం లోకానికి తెలియదు. ఈరోజు పిల్లలు గమనించండి, ఆ యొక్క స్వరం యోహాను విన్నాడు. ఆ ప్రభు దినమందు అతడు ఒక స్వరాన్ని విన్నాడు. ఈ స్వరము ప్రకటన 10 ఉన్న స్వరము ఒకే స్వరం ఉన్నది. సంఘ శాఖలకు ఈ స్వరం ఏంటో తెలియదు. డినామినేషన్లకు లేకపోతే అనేక మందికి స్వరం ఏంటో గుర్తుపట్టలేదు. కానీ ఈ స్వరం విని యోహాను టర్న్ అయ్యాడు. అక్కడ ఆ స్వరం విని ఈరోజు వధువు తిరుగుతా ఉంది ఆ స్వరం వైపు. దేవుని మన మహిమ కలుగును గాక. ఇప్పుడు నిశ్చయంగా మనం చూస్తున్నాం, ఈ స్వరం సింహం గర్జించినట్లు గర్జించింది. 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయి. ఈ స్వరాన్ని కేవలం వధువే వింటుంది. నా గొర్రెలు నా స్వరం వింటాన్నాడు ఆయన. అందుకే మన ప్రవక్త బోధించాడు, ఆయన స్వరం వినుడే. కడవర దినాల్లో దేవుని స్వరం. ఎందుకు బోధించాడు ఇవన్నీ సీరియల్గా? ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నో స్వరాలు ఉన్నాయి. రాజకీయ స్వరాలు ఉన్నాయి, అబద్ధ బోధకుల స్వరాలు ఉన్నాయి, పిల్లల హాలీవుడ్ బాలీవుడ్ స్వరాలు ఉన్నాయి. పిల్లల ఇలాంటి స్వరాల మధ్యలో ఆయన స్వరాన్ని వినండి. దిస్ ఈస్ ద అబ్సల్యూట్.
ఇదే మన సంపూర్ణత ఉంది అది. అందుకే దేవుడి కార్యాలన్నీ బోధించాడు. ఆయన స్వరాన్ని మనం వినే సమయం వచ్చింది. ఇది చివరి దినాల్లో దేవుని స్వరమై ఉంది. ఇది 7 సంఘ కాలాలకు 1000 ఏండ్ల పరిపాలనకు మధ్యలో ఇది మనుష్య కుమారుని స్వరమై ఉంది. ఇది ఇది ప్రభు దినమై ఉంది. ఇది పిల్లలు గమనించండి, ఎంతమందిని గుర్తుపట్టారు? ఎంతమందిని రిలైజ్ అయ్యారు ఈ స్వరానికి? మనము స్పష్టంగా గ్రహించాలి. 15 వచనం చూస్తున్నాం చూడండి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆమేన్. చూడండి, దేంటి చూడండి, దేవుని ఉగ్రత కుమ్మరించబడే సమయం నిశ్చయంగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క నాశనం, మహానాశనం. దేవుడు ఏ విధంగా భూమిని నాశనం చేస్తున్నాడో ఇక్కడ మనం ఇదంతా చదివితే జెఫన్యా గ్రంథంలో మనకు అర్థమవుతుంది. ఇదేంటో కాదు కానీ దేవుని యొక్క 6వ ముద్ర, ఇది జడ్జ్మెంట్ సీల్ అయి ఉంది. ఇది మహాశ్రమల కాలం. ప్రియమైన దేవుళ్ళారా గమనించండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఏం తెలుసు వీళ్ళకే? జ్ఞానులకు వివేకులకు దేవుడు మరుగు చేశాడు, పసిపాలకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమీ రాదు మనకి. కొంతమందికి అది వేలు ముద్ర వేయటమే వచ్చు, అయినా దేవుడి సంగతులు బయలుపరుస్తా ఉన్నాడు. ఏ ఆర్థిక శాస్త్రవేత్త కూడా తెలియదు ఏం జరగబోతుందో. దౌన్న మన మహిమ కలుగును గాక. వారు కేవలం అంచనాలు మాత్రమే వేయగలరు, కానీ పూర్తిగా ఏం జరుగుతుందో వారికి తెలియదు. ఆమేన్. కానీ ఈ గ్రంథం మనకు బయలుపరుస్తా ఉంది ఏం జరుగుతుందో. అందుకే ఈ భౌతిక రాజ్యం కోసం ఓమనిస్టిక్ రిలం, దీనికోసం అతిగా ఆలోచించకండి. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? దీనికోసం విపరీతమైనటువంటి బిడ్డల ఆలోచనలు, భ్రమలు, ఊహలు పెంచుకోకండి. దీనికి ఏం జరగబోతుందో తెలుసుకోండి. దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. అందుకేనేమన్నాడు, ఇదిగో మీ కనులు పైకెత్తండి ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ విడుదల సమీపమైంది అన్నాడు ఆయన. పైన వాటిని వెతకమన్నాడు ఆయన. మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందమన్నాడు ఆయన. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఊరికి అడియాసలు పెంచుకోవద్దు అన్నాడు ఆయన. దురాశ గర్భం ధరిస్తుంది, జాగ్రత్త. అవునా కదా చెప్పండి? దురాశ ఏమవుతుందండి? దురాశ అంటే థాట్ ఫస్ట్. పాపం దేంతో స్టార్ట్ అవుద్ది? ఆలోచనతో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ థాట్, తర్వాత అది ఏమవుతుందంటే గర్భం ధరిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? అది మరణానికి అంటది. ఆ తర్వాత దేవుడి నుంచి నువ్వేమవుతావు? సెపరేట్ అయిపోతావు. అర్థమవుతుందని చెప్పేదండి. ఫస్ట్ సిన్ ఎలా బిగిన్ అవుతుందంటే థాట్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత గర్భం ధరిస్తుంది. ఆ తర్వాత మరణానికి అంటది. ఆ తర్వాత దేవుడి నుంచి నువ్వు స్ఫూర్తిగా ఎడబాటు. మరణం అంటే చెప్పండి, దేవుడి నుంచి వేరైపోవటం. అవ్వకి ఏం జరిగింది? ఫస్ట్ థాట్. పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆలోచనలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏమైంది? గర్భం ధరించింది. ఆ తర్వాత మరణాన్ని కన్నది. ఆ తర్వాత దేవుడి నుంచి ఏమైపోయింది? వేరు చేయబడ్డారు వాళ్ళు. కానీ దేవుడు అక్కడ వాళ్ళ కోసం ఒక ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన తాత్కాలికంగా. ఈరోజు ఐశ్వర్యం పొంద ప్రయాసపడొద్దు. మనీ సిస్టమ్ అంతా ఫెయిల్ అవుతుంది. మనీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఆర్థిక మాంద్యం వచ్చేసింది. దేవుడు జడ్జ్మెంట్ ఓపెన్ చేయబోతున్నాడు. మహాశ్రమల భూమి మీదకి రాబోతున్నాయి. ఎంతమంది సిద్ధపడాలని కోరుచున్నారు? ఈరోజు మనం అనుకోవచ్చు త్వరలో కోటీశ్వరుడు ఎంతో ఆమె అంటారండి, నార్మల్ పీపుల్ కూడా అంతే. అలా జరగబోతున్నాయి. ఇప్పటికే కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కోట్ల మంది ఆమె అంటారండి. ఏం చేయాలో అర్థం అవట్లేదు. అనేక కంపెనీలు దివాలా తీసేసాయి. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా పిల్లలు గమనించండి. ఈ యొక్క ట్రేడింగ్ సెంటర్లు, ఈ యొక్క పిల్లలు గమనించండి, స్టాక్ మార్కెట్లు, ఇంకా భయంకరమైనటువంటి ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. దేవుని ఉగ్రత భూమి మీద విడబడతా ఉంది. ఓవర్లాపింగ్. అది మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ప్రవచనాలు. ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కరూ. అంతరిక్ష యాత్రకు సిద్ధపడాలి. ఎంతమంది సిద్ధపడాలని కోరుచున్నారండి? చూడండి పిల్లలు గమనించండి. మనం చూస్తున్నాం
ఇది చాలా భయంకరమైన ఉగ్రత. ఇది మనకు తెలుసు. ప్రభు దినానికి ముందు ఎవరు రావాలి? ప్రభుకు ముందు ఎవరు రావాలి? ఏలియా రావాలి. అందుకే ఆయన మొదటి రాకడలో యేసుక్రీస్తు వంశావళి కోసం, యేసుక్రీస్తు రాకడ కోసం మాట్లాడుతూ ఫస్ట్ ఎవరి కోసం మాట్లాడాడు? బాప్తిస్మిచ్చి యోహాన్ కోసం మాట్లాడాడు. అంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాన్తో ఆయన రాకడ స్టార్ట్ అవుతుంది. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ కాలంలో కూడా రెండో రాకడ దేంతో స్టార్ట్ అవుతుంది? ఏలియాతో స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ముందు గాబ్రియేల్తో స్టార్ట్ అవుతుంది. గాబ్రియేల్తో స్టార్ట్ అయింది మొదటి రాకడ. గాబ్రియేలు, ఏలియా, తర్వాత ప్రభుదేవ్ ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు కూడా గాబ్రియేల్ దిగి వచ్చాడు, ఏలియా వచ్చాడు, ప్రభు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆమేన్. అంచేత పిల్లలు గమనించండి, నిత్యంగా మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇప్పుడు మన మధ్యలో ఆయన మనం చూస్తున్నాం. ఎందుకంటే నిత్యంగా ఇది గొప్ప ప్రభు దినం. ఆయన ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతో దేవుని పొరతో ప్రత్యక్షమయ్యే గడియల్లో ఉన్నాం మనం. ఆమేన్. చూడండి పిల్లరా, మొత్తం గాఢాంధకారం, దేవుని యొక్క మహా ఉగ్రత సమీపమైంది అన్నాడు. ఆ డిస్ట్రక్షన్, ఆ నాశనం ఇప్పుడు సమీపమైంది. ఇప్పుడు సమీపం అవటం కాదు, స్టార్ట్ అయింది. ఎంతమంది ఆమె కష్టపడుతున్నారండి? అప్పుడు సమీపంగా ఉంది, దగ్గరగా ఉందన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? మన మధ్యలో స్టార్ట్ అయింది. కొలాప్స్ స్టార్ట్ అయింది. పతనం స్టార్ట్ అయింది. ఎంతమంది చూడగలుగుతున్నారండి? మీరు అందరూ చూడగలుగుతున్నారా? ఆమేన్. చూడండి పిల్లలు గమనించండి, ఇది నిత్యముగా దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు జరుగుతున్న కార్యాలు మనందరూ తెలుసు. ఇది టెర్రబుల్ డే, ఇది భయంకరమైన దినం. ఇది ఆమేన్. ఇది చాలా భయంకరమైన క్రూరమైన దినం. 16వ వచనం, ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు బాకానాదం వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేస్తారు కనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోచున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసం పెంట వలె పారవేయబడును. ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి వర్డ్స్. దేవుడు ఎంత భయంకరంగా రాయించాడు చూడండి, ఉగ్రత. అందుకే ప్రకటన 14లో మనం చూస్తే దేవుడు తన ఉగ్రతని ద్రాక్షల తొట్టును తొక్కుతున్నాడు. ఆ రక్తం 100 కోసుల దూరం ప్రవహించింది. ఆ ద్రాక్ష రసం ఏంటో కదా, రక్తం. అది దేవుడు ఉగ్రత అనే పాత్రను ఏం చేస్తాడు? ఆయన తొక్కుతున్నాడు. ఆయన అంచేది ఎప్పుడు? అది మహాశ్రమల కాలంలో. ఇప్పుడు నిజంగా అలాంటి దినం ఇప్పుడు మన మధ్యలో ప్రారంభించబడింది. ఆమేన్. చూసారా, ప్రకటన 19 మనం చూస్తున్నాం. నిశ్చయముగా ఇది కూడా ప్రభుదినం కోసం మాట్లాడుతుంది. ఏంటది? ఆయన తెల్లని గుర్రములెక్కి ఆయన రావడం. ఆమెన్ అంటారండి అందరూ కూడా సోదరులారా. వెనకాల తెల్లని గుర్రములెక్కి ఆయన సేనలు ఆయన వెంబడించడం. ఓ బిడ్డలు, ఏంటిది? ఆయన ద్రాక్ష తొట్టును తొక్కబోతున్నాడు. ఓ నిజంగా దేవుని యొక్క ఉగ్రత పెనుగాలులో రాబోతుంది. ఆమేన్. చూసారా ఇక్కడ నిశ్చయముగా వారి యొక్క భద్రత ఏంటి? 18వ వచనం, యెహోవా ఉగ్రత దినం వచ్చి తమ వెండి బంగారములు వారిని తప్పించలేకపోవను. దోషాగ్ని చేత భూమి అందంతయు దహించబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. ఎంతమంది దానికి ఆమేన్ అంటే ఇష్టపడుతున్నారండి? ఈరోజు ఏంటి సెక్యూరిటీ? వెండి బంగారం, బ్యాంక్ అకౌంట్సా మన సెక్యూరిటీ? చెప్పాలండి, ఏది మన భద్రత కాదు. అన్నిటిని దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు. బంగారం అంతా లాగేసుకుంటున్నారు. మొత్తం బ్యాంకుల్లో పెట్టేయండి, బంగారం అంతా వెళ్ళిపోతుంది. ఏం చేయబోతున్నాడు దేవుడు? 1 అవర్లో స్మాష్ చేయబోతున్నాడు దేవుడు. 1 గంట చాలు దేవుడికి. ఎంతమందికి అర్థమవుతుందో చెప్పేదండి. అందుకే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ పక్షిరాజు కనులు మాత్రమే చూడగలుగుతుంది. మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇది దేవుని యొక్క ఉగ్రత, ఇది దేవుని యొక్క మహారౌద్రం ఇది. ఆమేన్. అందుకే పిల్లలు నిశ్చయంగా మనం చూస్తున్నాం, మన సెక్యూరిటీ బ్యాంక్ అకౌంట్స్ కాదండి. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయంగా ఇది ఆల్రెడీ మంచిదే. కానీ ఈ ఉద్యోగాలు లేకపోతే పిల్లలు గమనించండి, ఇవన్నీ మనం చూస్తున్న బిజినెస్లు ఇవన్నీ కూడా వారి భద్రతను కొంటున్నారు. 1,00,000 రూపాయలు శాలరీ చేసే పెళ్ళి ఊడిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అది భద్రత కాదు. ఆమేన్.
50,000, ₹1,00,000, 2,00,000 ఇంజనీరు, డాక్టర్లు, లేకపోతే పిల్లలు గమనించండి మంచి ఐటీ రంగంలో మంచి చదివాడు, ఇవన్నీ ఓకే, నేను చెడ్డదనట్లేదు. కానీ ఏం జరగబోతుందో చూడు. మనీ పతనం కాబోతుంది, ఆర్థిక మాంద్యం వచ్చేసింది, అంత సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. ఎక్కడుంది నీ సెక్యూరిటీ? క్రీస్తులోనే భద్రత, పరిశుద్ధాత్మలోనే భద్రత. దేవుని మన మహిమ కలుగును గాక. ఇది సామాన్యులు కూడా అర్థమవుతుంది ఈ విషయం. అందుకే ఈరోజు మనం దేనిపైన ఆధారపడుతున్నాం, మనం దేనిపైన విశ్వాసం ఉంచుతున్నాం? ఇట్ ఈస్ సాడ్ టు సే, ఇది చెప్పడానికి చాలా బాధ. ఎందుకో తెలుసా పిల్లలు గమనించండి, కానీ ఇది సత్యమే ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను నిరుత్సాహపరచవచ్చు. ఎందుకు ఈ దినములలో పిల్లలు గమనించండి, నిశ్చయంగా దేవుడు ఈ కార్యముల కోసం ముందుగానే మనకు బయలుపరుస్తున్నాడు. ద వెక్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత, కోపం మొత్తం అన్ని నాశనం. నీ వెండి బంగారం ఏది నేను కాపాడదు. ఆమెనంటారు అందరూ కూడా చదువులారా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ నేను కాపాడదు, నీ జాబ్ నేను కాపాడదు, నీకున్న అసెట్స్ నేను కాపాడవు, నీకున్న ఆస్తులు నేను కాపాడలేవు, నీకున్నది ఏది నేను కాపాడలేవు. మనీ కొలాప్స్ అయిపోద్ది. ఆమేన్. ఇప్పుడు మనీ సిస్టమ్ ఫెయిల్ అయిపోద్ది. ఏది కూడా పిల్లలు గమనించండి, నిశ్చయంగా ఆల్ ట్రాప్. నీ యొక్క ఆస్తి, నీ డబ్బు అంతా కూడా పిల్లరా ట్రాప్ అయిపోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, బ్యాంకులో నీ ప్రమేయం లేకుండా నీ డబ్బు తీసేసుకుంటారు, నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం అవ్వదు. ఉంటే బయటికి తీసుకుని శుభ్రంగా ఏదన్నా చేయండి దేవుని సేవ కొరకు. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? పిసినారు రోజుల్లో బతకండి, మూటలు కట్టుకోకండి, లాగేస్తారు మొత్తం, కొలాప్స్. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఏది నేను కాపాడదు. ఎంతమంది నమ్ముతున్నారండి? ధనవంతుల్లా ఉండకండి, అనేక సంవత్సరాలకు తిను త్రాగనట్టు ఉండకండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఏ నాటికి ఈడు ఆనాటికే చాలన్నాడు దేవుడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? అందుకే అరణ్యంలో దేవుడు డైలీ ప్రొడక్షన్, డైలీ హెల్ప్, డైలీ సప్లై, డైలీ రోజు. ఆమె లేదా వారం రోజులు దాచుకొని మళ్ళీ వస్తాడు దేవుడు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు వాళ్ళు మన్నా ఇస్తా ఉన్నాడు ఆయన. ఏ రోజుకి ఓ రోజు వారు ఆకలి దప్పులు తీరుస్తా ఉన్నాడు ఆయన. ఎంతమంది సంతోషంగా ఉన్నారు దీన్ని బట్టి? ఆరోగ్యంగా ఉండి ఏ రోజుకి ఆ రోజు పస్తు లేకుండా తింటూ, వస్త్రాలు ధరించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, ఆయన ఇచ్చిన వస్త్రాలతో దేవుని మహిమపరుస్తూ, ఓ పిల్లలు మనం సిద్ధపడిపోతే సరిపోదంటారా? అడ్డదారులు తొక్కాలా? డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినాలా? ఏం జరగబోతుంది అడ్డమైన గడ్డి తింటే లాస్ట్కి? ఆమేన్. అందుకే దేవుడి వాక్యమును తెరుస్తున్నాడు మనకి. ఆమేన్. నిశ్చయంగా పిల్లలు మనందరూ తెలుసు ఎలాంటి సమయంలో మనం జీవిస్తున్నాము. ఇది దేవుని యొక్క మహా ఉగ్రత దినం. ఇది ప్రజలు దేవుని కంటే ఎక్కువ డబ్బు పైన నమ్మకం ఉంది. ప్రజలు దేనిపైన నమ్మకం ఉంది? 50 లక్షలు ఉన్నాయి పర్లేదు సేఫ్, 20 లక్షలు ఉన్నాయి పర్లేదు సేఫ్, వచ్చేని తెగులు వచ్చేని, కరోనా వచ్చేని, మూసేని పర్లేదు సేఫ్, పర్లేదు మేము బాగానే ఉన్నాం, మాకు ఎంత ఉంది వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంది. చప్పుని లాగేస్తాడు, ఒక రోజు ఏమి చేయలేవు, సింపుల్గా లాగేస్తారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, జాగ్రత్తగా కాపాడుకోండి, మీ ఓటీపీ ఎవరికి ఇవ్వకండి. ఎందుకు అంత మోసం అని వాళ్ళే కదా పెద్ద ఓటీపీలు ఎలా లాగేస్తారు డైరెక్ట్గా. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఎవరికి ఓటీపీ ఒకళ్ళు వాళ్ళే తీసుకుంటారు, బ్యాంక్ వాళ్ళే. గవర్నమెంటే జాబ్ చేస్తున్న వాడు నాకు సరిపోవు, వాళ్ళకి అవసరమైనప్పుడు. అంత పతనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవనివ్వండి, ఇంకెంత పతనం అయిపోద్దో. ఆల్రెడీ మూలుగుతుంది తాటి, అది పడిపోయి ఎవరు నక్క తాడి చెట్టు కిందకి వెళ్ళిపోయి ఇంకోటి పడింది వచ్చి తప్పని కింద నడుతుంది. ఇప్పుడు అసలే అన్ని కోట్ల మంది ఉద్యోగాలు రోడ్లు పోలైపోయారు, కంపెనీలు వ్యాపారాలు దివాలా తీసేసాయి. మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు. ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది అసలు? కొన్ని దేశాలలో భయంకరమైన కరువు వచ్చేసింది. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, చాలా ఆర్థిక మాంద్యం వచ్చేసింది. ఇదంతా చూస్తుంటే పిల్లల నిశ్చయంగా దేవుని ఉగ్రత సమీపమైంది. దేవుని యొక్క మహా ఉగ్రత కొమ్మరించబడుతూ ఉంది. అందుకే మనము కళ్ళు తెరిచి మనం సిద్ధపడాలి. ప్రజలకు ఎక్కువ డబ్బుపై నమ్మకం. వారు ఏదైనా గమనించడం పిల్లల కొనడం అమ్మడం, రియల్ ఎస్టేట్లు, అర్థమవుతుందండి? కొనడం అమ్మడం, షాపింగ్ మాల్స్, బిగ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు
ఎక్కడ జరుగుతున్న వ్యాపారాలు నిజంగా చూస్తున్నాం, ఎంతో భయంకరం. ఏది కొనాలనుకుంటే కొనడం. పిల్లలు గమనించండి, నిశ్చయంగా మనం చూస్తున్నాం. పిల్లలు అంతా ఏంటిది? సాతాను ఏ విధంగా దయ్యం మోసం చేస్తుందో చూడండి. ఎక్కడికి అభివృద్ధి? ఈ అభివృద్ధి ఎక్కడికి వెళ్ళబోతుంది? గమనించండి. ఈ అభివృద్ధిని దేని ఫాలో అవుతుంది? పాపం ఫాలో అవుతుంది. ఎందుకంటే దేవుని తీర్పులు వెంబడిస్తున్నాయి. ఇప్పుడు నిశ్చయంగా చాలాసార్లు డబ్బు వలన జడ్జిమెంట్ వస్తుంది. డబ్బులో అభివృద్ధి దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, దేవునికి సిరికి నువ్వు దాసుడిగా ఉండలేవు అన్నాడు. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంటుంది అన్నాడు. అవును కదా చెప్పండి. అందుకే డబ్బు ఏం చేస్తుంది? కొన్నిసార్లు దేవుని ఉగ్రత తీసుకొస్తుంది. డబ్బు ఏం చేస్తుంది? దేవునికి నిన్ను దూరం చేస్తుంది. నిజమా కదా చెప్పండి. అందుకే మనము విశ్వాసుల్లాగే ఉండాలి, దేవుని కుమారులు కుమార్తెలాగే ఉండాలి. మనం లోకస్తులం కానే కాదు. మనం దేని మీద మీరు ఆశ పెట్టుకోవద్దు, ఈ లోకం మీద. ఆమెనంటారండి. దేవుడు అన్నిటిని ఊడ్చేయబోతున్నాడు. ఇది లార్డ్స్ డే, దేవుని ఉగ్రత దినం, టెర్రబుల్ డే, భయంకరమైన దినం ఇది. నీ వెండి బంగారం డబ్బు ఏది కాపాడదు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం. నిశ్చయంగా దేవుడు వారిని పశ్చాత్తాపడి పిలుపునిస్తున్నాడు. నిశ్చయంగా వారు మరి ఈ లవోదిక సంఘం అని తెలుసు. నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్న నాకేమీ కొదుగులేదు, రిచ్ అండ్ ఇప్పుడు గమనించండి అభివృద్ధిలో. అలాంటి ఆత్మ ఇప్పుడు ప్రజలపైన, సంఘాలపైన వేలాడుతుంది. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుడు ఇప్పుడు మనం ఖచ్చితంగా అలాంటి ఇప్పుడు ప్రభావాల కింద మనం ఉండొద్దు. మనం యాత్రికులం, పరదేశులము. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాం. మనము సిద్ధపడండి. డబ్బు లేదని బాధపడొద్దు. ఉన్న వాళ్ళు చూసి ఏడవద్దు. ఆమేన్. అసలు నువ్వు పట్టించుకోవద్దు. ఇవన్నీ నాశనం కాబోతున్నాయి. డబ్బు పతనమైపోతున్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఏం జరుగుతుంది మన మధ్యలో? విఫలమైపోతా ఉన్నదంతా, అన్నీ నాశనం చేయబడుతున్నాయి. అందుకే ఇప్పుడు తప్పనిసరిగా మనము దేవుని యొక్క వాక్యమును గ్రహించి మనం సిద్ధపడిపోవాలి. అసలు మన హృదయం అంతా ఆయనపైనే ఉండాలి, మన మనసు అంతా ఆయనపైనే ఉండాలి. మనం పైన వాటి మీదే మనసు పెట్టుకోవాలి. అందుకే పౌలు గారు అన్నాడు, నీకు ఏదైనా ఉంటే లేనట్టు ఉండమన్నాడు. ఉన్నాడు అన్నాడా లేదా? భార్యలో ఉన్నవాడు ఎలా ఉండాలంట? లేనట్టు ఉండాలంట. అంతేనండి? లేదా 24 hours ఇంకా అదే సేవ కాదండి. ఈరోజు కొంతమంది ఉంటారండి, అసలు సేవకి వెళ్ళినవరు, సువార్తకి వెళ్ళినవరు, కోటాలకు వెళ్ళినవరు, ఒకరు చర్చికి వెళ్ళిన వాళ్ళు వచ్చే టైం పెడతారు. ఇంకెంతసేపు గమనించండి, ఇంకా నా భర్త, నా భార్య, ఇంకా అక్కడ అలాగే ఉంటారు వాళ్ళు. అది కాదు ఇప్పుడు. ఆమెనంటారండి. ఇప్పుడు గమనించండి, నిశ్చయముగా భార్య ఉన్న వాళ్ళు లేనట్టుండాలంటే దేవుని కోసం నేను చెప్పేది. ఆ రోడ్డు నంట తిరగడానికి కాదు. ఆమెనంటారు అందరూ కూడా సోదరులారా. సువార్త కోసం, పరిచర్య కోసం ఎడబాడవలసి వస్తాయి. ఎడబాయాలి కొన్ని రోజులు. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? మన ప్రవక్త 6 రోజులు, 4 రోజులు వెళ్ళిపోయేవాడు. వెళ్ళేవాడే లేదా? మరి ఆయన సువార్త పర్యటన చేయలేదా? సేవ కోసం ఆయన కష్టపడలేదా? కొన్నిసార్లు మనల్ని దేవుడు ఇప్పుడు గమనించండి, పంపుతున్నప్పుడు లేకపోతే కొంచెం వాక్యం నిమిత్తం, సువార్త నిమిత్తం కొన్నిసార్లు మనము ఆ విధంగా జీవించాలి మనం. ఎందుకంటే పిల్లలు నిశ్చయము మనం చూస్తున్నాం, దేవుని స్వరూపం మనలో వచ్చే కొలిది. ఆమెనంటారండి, ఈ కోరికలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? ఆ స్వరూపం వచ్చే కొలిది, దేవుని వలె మారే కొలిది. ఆమేన్. మనం ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోకి రావాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే పిల్లలు గమనించండి, ఇదంతా ధనవృద్ధి చేసుకున్న కాలం. పిల్లలు నిశ్చయంగా దేవుడు ఈ కాలాన్ని ఏం చేయబోతున్నాడు? 1 గంటలో నాశనం చేయబోతున్నాడు. ప్రకటన 18లో 1 గడియలో బబులోను నాశనం అవబోతుంది. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం పిల్లరా, ఆ రోజు మోషే ఉన్నప్పుడు బిలాము ఉన్నాడు అక్కడ. అతని మైండ్ అంతా దేనిపై ఉంది? డబ్బు పైన ఉంది. అవునా కదా చెప్పండి? ఈ 2 ఆత్మలు ప్రతి కాలంలో ఉంటాయి. అయితే మనం ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఆ అన్సెన్ రేలం వైపు చూడాలి మనం. అక్కడ అబ్రహాం ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? లోతు ఉన్నాడు.
ఆమేనంటారండి. మనందరూ తెలుసు ఇప్పుడు నిశ్చయముగా అక్కడ యెహోషువ కింద ఎవరున్నారు? ఆకాను ఉన్నాడు. ఉన్నాడా లేదా? బబులోను వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని నాశించాడా లేదా? ఆమేన్. ఇప్పుడు మనకు తెలుసు యేసు ఉన్నప్పుడు ఎవరున్నారు? ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఈ స్పిరిట్ గమనించండి. అందుకే ఈ మధ్యాహ్న సమయంలో డబ్బు ఏం చేస్తుంది ప్రజల్ని? అందుకే పిల్లలు మనము ఈ వాక్యం ఎందుకు తెరపడుతుందంటే డబ్బు అంటే ఏం కాదు, అంత నాశనం అని అర్థం అవడం కోసం, ఇదంతా వేస్ట్ అని అర్థం అవడం కోసం, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అన్న నమ్మకం కోసం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఆయన. విధవరాలు ఏం చేసింది? సారేపతి విధవరాలు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికింది. మరి దేవుడు ఆమె ఆకలి తీర్చాడా లేదా? దేవుడు ఆ దాహాన్ని తీర్చాడా లేదా? మీరు దేవుని రాజ్యం కోసం ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా మీ అవసరాలను తీరుస్తాడు. అందుకే ఆమె తన కుమారుడు కోసం కానీ తన కోసం కానీ ఆలోచిస్తుంది. దేవుని కోసం వాక్యం ఇది, ఆయన వాక్యాన్ని వెతికింది అక్కడ. అందుకే ఆమె కరువు కాలం అంతా పోషించబడింది. ఎవరైతే ముందుగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో వారు కూడా తప్పకుండా ఈ లోకంలో అవసరాలను దేవుడు తీరుస్తాడు. ఇవన్నీ అడగక మునిపే మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు ఆయన. మనం వీటి కోసం విచారించవలసిన అవసరం లేదు. నాకు అవి లేవు ఇవి లేవని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన కోసం శ్రద్ధ వహిస్తున్నాడు. ఆమేన్. అందుకే పిల్లలు గమనించండి, ఆది కాండంలో ఒక చిన్న అబద్ధంతో మొత్తం ఈ ల్యాండ్ అంతా లాగేస్తున్నాడు సాతాను. ఈ మొత్తం ఈ భూమి అంతా దేవుని కుమారులది. ఇది అవును కదా చెప్పండి? ఈ భూమి అంతా ఎవరిదండి? దేవుని కుమారులది, కుమార్తెలదిని. మన భూమి మీద వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మన భూమి మీద వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు గమనించండి, బిజినెస్లు మొదలెట్టారు, రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు. అంతా ఎవరు? దేవుని కుమారులు. ఇవి ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు దేవుని కుమారులు అని? ఇవంతా దేవుని కుమారులు, దేవుళ్ళే. మన తండ్రి ప్రాపర్టీ ఇది. ఒక చిన్న అబద్ధంతో సాతాను లాగేసుకున్నాడు ఈ భూమి అంతా. వాడు కబ్జా చేశాడు ఇదంతా. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. ఆమేన్. అందుకే పిల్లలు మనం ఎక్కడున్నాం తెలుసా? గొప్ప ఆర్థికమైనటువంటి యుగంలో ప్రవేశించాం. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఈ ఆర్థిక శక్తితోటే కంట్రోల్ చేయబడుతుంది. ఎకనామికల్ పవర్ అన్నీ కూడా. ఇప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంట్ రావడం గల కారణం ఏంటి చెప్పండి? ఆర్థిక పాండ్యమే కారణం. ఇప్పుడు డబ్బుతో కంట్రోల్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. డబ్బుతోటే కంట్రోల్ చేస్తారు ఇప్పుడు దేశాలని. డబ్బుతోటే అన్నిటినీ, ఎకనామిక్ పవర్ ఇది, ఇది ఒక శక్తి. ఆమేన్. ఇప్పుడు గమనించండి, డబ్బు ద్వారా కంట్రోల్ చేస్తారు. రెండోది వెపన్స్ ద్వారా కూడా, ఆయుధాలు, అన్ని ఆయుధాలు. ఏ దేశానికి అయితే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయో ఆ దేశానికి అన్ని దేశాలు భయపడాలి. మీకు అర్థమవుతుందని చెప్పేదండి. ఏ దేశానికైతే అన్ని ఆయుధాలు పవర్ ఎక్కువ ఉందో ఆ దేశాలకి మిగతా దేశాలు ఏమవుతాయి? భయపడతాయి. ఇలా సైన్స్ ద్వారా, విజ్ఞాన శాస్త్రం ద్వారా, డబ్బు ద్వారా, ఎకనామిక్ పవర్ ద్వారా కంట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రపంచాన్ని. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి. మరలా ఆది కాండం 10-11 మధ్య రాబోతుంది. ఆది కాండం 10-11 చెప్పండి. ఒకే ప్రపంచం. ఎంతమంది అర్థమవుతుందో చెప్పారు? ఆది కాండం 10-11 చెప్పండి. వన్ వరల్డ్ గవర్నమెంట్, న్యూ వరల్డ్ ఆర్డర్. ఎవరు? న్యూ ఒకే భాష, ప్రపంచంలోని ప్రజలందరూ ఐక్యపరిచారు. ఆమేన్. ఇట్స్ కమింగ్ బ్యాక్. ఇది మళ్ళీ తిరిగి రాబోతుంది మన మధ్యలోకి. ఇప్పుడు తీసుకునే ప్రతి స్టెప్ ఎక్కడికి వెళ్ళబోతుంది? వన్ వరల్డ్ ఆర్డర్కి వెళ్ళబోతుంది. మీకు అందరూ తెలుస్తుంది కదండి. ఇప్పుడు భూమి మీద నుంచి అన్ని ఎక్కడికి వెళ్ళబోతున్నాయి? వన్ వరల్డ్ ఆర్డర్, ఒకే ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాయి, క్రమంలోకి వెళ్ళబోతున్నాయి. ఈ ప్రైవేట్ కాలండి ఎందుకు? వన్ వరల్డ్ గవర్నమెంట్ కోసమే. అన్ని ప్రైవేట్ కాలం చేస్తారు వన్ వరల్డ్ గవర్నమెంట్ కోసం. ప్రభుత్వం నడుపుకోబోతున్నాయి.
అన్ని న్యూ వరల్డ్ ఆర్డర్లోకి తీసుకెళ్తున్నాయి. ఇది మన మధ్యలో తెలుగుతుంది. ఓ నా సోదరు మనము ఖచ్చితంగా వీటిని గ్రహించి మనం మేలుకోవాలి, మనం సిద్ధపడాలి. ఈరోజు ఖచ్చితంగా కూడా దేవుడు వాక్యం మన మధ్యలో అక్షరాలు పెడతా ఉంది. దేవుడు ఏ విధంగా పరిజ్ఞానం మూవ్ చేస్తున్నాడు చూడండి. ఎందుకంటే సిస్టమ్స్ అన్ని మనం చూస్తున్నాం. నిశ్చయంగా ఇవన్నీ కూడా నాశనం చేశారని వచ్చింది. సైన్స్ టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని ఏం చేయబోతుంది, మార్చేయాలనుకుంటుంది. ఓ ప్రజలు కూడా గమనించండి. నిశ్చయంగా వాళ్ళు ఈ కంట్రీలో ఆ కంట్రీలో ఎక్కడెక్కడ వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటున్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు, ప్రపంచం అంతా చుట్టూ వస్తున్నారు. గ్లోబలైజేషన్ అంతా ఒకటే చేయగలిగి ఇలా గమనించండి. ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి అందరినీ కలపడానికి. ఈరోజు 4th డైమెన్షన్ తెలవబడింది, నాలుగో పరిమాణం ఓపెన్ చేయలేదు. దాని ద్వారా ఈజీగా అందరూ ఐక్యమైపోతున్నారు. దాని ద్వారా అన్ని దేశాలు ఐక్యమైపోతున్నాయి. ఇవన్నీ ఈ కాలంలో మన మధ్యలో జరుగుతున్నాయో లేదో చెప్పండి. అందుకే మనం సిద్ధపడాలి. నిజం పిల్లలు, మన మధ్యలో ఎలాంటి విరామాత్మ ఉండదు, మన మధ్యలో ఆచారాత్మ ఉండదు, మన మధ్యలో లోటు స్పిరిట్ ఉండదు, మన మధ్యలో ఆత్మ ఉండదు. వాళ్ళు తెలియదు, మనీ ఫెయిల్ అయిపోతారు, మనీ సిస్టమ్ కొలాప్స్ అయిపోతాం తెలియదు. అందులో లేదు సెక్యూరిటీ, బ్యాంక్ అకౌంట్స్ లో లేదు భద్రత, నీ జాబ్ లో లేదు భద్రత, నీకున్న ఆస్తులో లేదు భద్రత. అందుకే దేని మీద ఆశ పెట్టుకోకూడదు. కారు ఉన్నవాడు ఎలా ఉండాలి చెప్పండి, బైక్ ఉన్నవాడు ఎలా ఉండాలి? ఉంటారా మరి? అయ్యి బాబు నా బైకు అంటుంటారు కొంతమంది. కనీసం పరిస్థితి కూడా తీరు అర్థం చెప్పేదండి. ఇంకా అలాంటి వాడికి ఏ విధంగా జరిగితే తట్టుకోగలరా అని అనుకుంటున్నారు నా ఉద్దేశం. జరగడానికి ఏదైనా జరిగి ట్రాప్ అయిపోతే అంతా బతుకుతాడంటావా, గుడ్డు వచ్చేద్దంటావా? అందుకే ఇప్పటి నుంచి బాగా ధైర్యంగా ప్రిపేర్ అవ్వాలి. ముందే నిర్మాణం చేసుకోవాలి, అన్నిటికీ ప్రిపేర్ అయిపోవాలి. వాక్యం తర్వాత ప్రిపేర్ అవుతాం, లేకపోతే తర్వాత పోతాం. ఆమె నిజమే కదా చెప్పండి. అంచేత దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో ఆయన చేయబోతున్న కార్యాలన్నీ తన కుమారుడు ఉన్నట్లు బయటపరుస్తున్నాడు. డబ్బు కంట్రోల్ చేస్తా ఉంది, కంట్రోల్ చేస్తున్నారు కదా. ఈ రోజు ప్రపంచ దేశాన్ని కంట్రోల్ చేసేదే డబ్బు. డబ్బు మొత్తం కంట్రోల్ చేస్తాడు. మైటీగా వాడు గొప్ప వేటగాడు, నిమ్మడు బలవంతులైనా అందరు ప్రక్రమశాలి, అందరినీ వేటాడబడుతున్నాడు. ఈరోజు గమనించండి. ఒకటి అనుభవంతో బెదిరించి, లేదా ఆగంభంతో బెదిరించి, రెండోది డబ్బుతో బెదిరించి. ఆమె అంటారండి. ఒకటి అమెరికా మనకు తెలుసు, రెండోది రోమ్. రెండు కులం ఉన్నారు. మీకు అనుభవవుతుందండి ఎలా దేశాలను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు చూడండి. వాళ్ళకున్న ఆయుధాలతో, వాళ్ళకున్న డబ్బుతో అమ్మినంటారండి. ఎకనామిక్ పవర్. అలాగే వీళ్ళు గమనించండి, ఆ యొక్క బాంబింగ్స్ లేకపోతే అణుశక్తితో ఏం చేస్తారు సైంటిస్టులు? అంత ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తా ఉన్నారు, బెదిరించి యుద్ధాలు ప్రకటిస్తున్నారు. లోపలిపోతే అమ్మినంటారండి. లేకపోతే గమనించండి, వాళ్ళు ఎన్ని కంట్రోల్ చేస్తున్నారు. మనం మాట్లాడేది వీధి ముందు జరిగే రాజకీయం కోసం కాదు, ప్రపంచ రాజకీయం కోసం మాట్లాడుతున్నాం. రాజకీయం తెలుసుకోవడం ఈ రోజు మనకు అన్ని తెలియదు, మౌనం ఉంటాం. ఇది ప్రపంచ రాజకీయం. అందుకే ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకున్న పిల్లగా డబ్బు కంట్రోల్ చేస్తుంది. ఈరోజు సంఘాన్ని కూడా దేనితో కంట్రోల్ చేస్తారు? డబ్బుతో కంట్రోల్ చేస్తాం. బెదిరించి చేస్తారు. మీ సంఘం ఊడిపోతుంది, మరి జాగ్రత్త అంటే ఏమవుతుంది? అది బాబు ఇంతో ఉండకపోతే ఇంకా సంఘం ముక్కలైపోతాం అంతే. అనుమతులు చెప్పేది లేదా పక్కన సంఘం పెడతాడు. అనుకుంటారా? చాలా మంది నేను చెప్తున్నాను, కొంతమంది భయపడే మొదలుకుంటారు. కొంతమంది
ఈయన్ని కానీ మనం వదిలేవడం అంటే సంఘం బ్లాస్ట్ అయిపోతాం. బ్లాస్ట్ అయింద్ర అంటే పక్కన ఎడతాం కలిసి వచ్చి. మీరు అర్థం చెప్పేదండి, ఏంటి ఇందులో ఆత్మ. దిస్ ఇస్ నాట్ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ కాదు. బెదిరించడం, బ్లాక్ మెయిలింగ్ చేయడం, మనుషులను కంట్రోల్ చేయడం, సంఘాలను కంట్రోల్ చేయడం, డబ్బుతో కంట్రోల్ చేయడం. డబ్బు ఇచ్చి కంట్రోల్ చేస్తూ ఉంటారు. డబ్బు ఇచ్చి స్వాధీన పరుచుకుంటూ ఉంటారు. ఓ డబ్బుతో ఎంతకాలం స్వాధీన పరుచుకుంటావు? నీళ్ళ దేవుడు త్వరలో చూసుకో. డబ్బుతో మనిషిని మొక్క తీసుకోవద్దు. డబ్బుతో కంట్రోల్ చేయవద్దు. అది బబులోను ఆత్మ, అది నికోలాసు ఆత్మ. ఆమేన్. ఎవరు పరిశుద్ధ గమనించండి. అక్కడ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మన ప్రవక్త కానీ ఏలియా కానీ లేదా మోషే కానీ మన బైబిల్లో అబ్రహాము కానీ మీరు ఎవరిని చూడండి, ఎవరందరూ డబ్బుతో లేదా వెళ్ళి బంగారం ఇచ్చో లేదా ఇచ్చో మనుషుల్లో వచ్చే అది నికోలాసు ఆత్మ, అది బబులోను స్పిరిట్. డబ్బు నుంచి కంట్రోల్ చేయడం మంచిది కాదండి. ప్రేమతో హెల్ప్ చేసుకోండి, మంచి తప్పేం కాదు. కష్టాలు ఆదుకోలేకుంటే కానీ కంట్రోల్ చేయొద్దు. నీ గ్రిప్లో పెట్టుకోవడం ప్రయత్నం చేయొద్దు. అది దేవుడాత్మగానే కాదు. మన మధ్యలో పిల్లలు గమనించండి, ఇలాంటి ఆత్మలు నిశ్చయం ఉండకూడదు. ఎక్కడ ప్రసంగం ఉండకుండా చాలా మంది రకరకాలుగా రోజు మనం చూస్తున్నాం. కష్టపచ్చింది సహోదరుడికి హెల్ప్ చేయాలి, ఎదురుంటే తప్పేం లేదు, మంచిది చేయాలి కూడా. ఎంతమంది ఆమె ఇష్టపడుతున్నారు? ఎందుకంటే మనకు ధనం ఉంటే దాన్ని దాచుకుని మొదలు పెట్టుకుని శుభ్రంగా ట్రాప్ చేసే వరకు ఉంచుకుని కంటే ఆమెనండి మనం ఏదో పరిచయం కోసం ఏమి సహోదరుల కోసం హెల్ప్ చేయడం కావచ్చు ఉంటే ఎంతమంది ఆమె ఇష్టపడుతున్నారు? కానీ అంతే తప్పించి నీ బానిసం చేసుకోవద్దు. అదే తప్పించి మనల్ని ఒక వ్యక్తిని బానిస చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళని బానిసగా చూశారు. అదే పోసే అదే కింది వచ్చి వాళ్ళు బానిసగా చూశారు. అవునా చెప్పండి. దేవుడు మానవుని తయారు చేశారు, మనిషి బానిసను తయారు చేశారు. మనమందరం సహోదరి సహోదరులు, మనమందరం వేదనలు రాసుకోవాలి. గౌరవ రెస్పెక్ట్ చెప్పట్లేదు, ఉన్నారు కొంతమంది పెద్దలంటే గౌరవ రెస్పెక్ట్ ఉన్నారు. అదే సమయంలో పిల్లల దేవుడితో కూడా మనము దాసులు కాము. ఈరోజు చూస్తున్నాం మనం వాళ్ళకి కొంతమంది కేవలం ఈ వర్తమానంలో లేరా? ఆకారం వర్తమానంలో లేరా? యోధ చెప్పండి, వర్తమానంలో లేరా? వీళ్ళందరూ రోజు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ గడియ వర్తమానంలో కదా చెప్పండి. మరి ఆ గడియ వర్తమానంలో ఏ అద్భుతాలు పిలిచిపడుతున్నారు వాళ్ళు? దేవుడు రాసిపెడుతున్నారు. వెండి బంగారం వస్తువులు డబ్బు ఇల్లు వస్తాయి కదా. ఈ రోజు బిడ్డ గమనించారు, ఈ వర్తమానంలో అనేక మంది రకరకాలుగా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు, సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారు. మనీ ఫెయిల్ అయిపోతుందో తెలీదా? ఆమె మనీ సిస్టమ్ ఫలపోవడం తెలీదా? అది సెక్యూరిటీ కావడం తెలీదా? ఆమె మన పద్ధతిలో చెప్తున్నారు. ఈ అనేక వచ్చేసి ఏసుకిసిన అర్థం ఈ మధ్యలో పాస్టర్లు ఎందుకు డబ్బు కోసం అది ఎందుకు పొందుతున్నారు? భయపడలేదు. డబ్బు అది తీసి 5,000, 4,000, 5,000, 10,000 పడిపోతున్నారు. కంట్రోలింగ్ ఒత్తండి ఎలా చేయకూడదు. దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు రక్షిస్తున్నాడు. రెండోది బెదిరించడం. ఈ రెండు కూడా అమెరికా రోమ్ లాంటివి. అమెరికా ఏదంటే బాంబే ఏ దేశమైన మాట ఏంటంటే ఫస్ట్ ఇంక ల్యాండ్ చేయడం ఏంటంటే మొత్తం ఏది కాస్త ల్యాండ్ అయిపోతారు. ఎంతో ప్రకటించేస్తారు. బాంబుతో బెదిరి చేద్దామని చెప్తారు. రోమ్ డబ్బుతో కంట్రోలింగ్. అనుమానం చెప్పేదండి, రెండు డబ్బులు స్పిరిట్సే, రెండు డబ్బులు అమెరికా
సంఘాలలో ఉంది. ఈరోజు సమస్యలు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? వాళ్ళు డబ్బుతో కంట్రోల్ చేస్తున్నారు, భయపడి కంట్రోల్ చేస్తున్నారు. డబ్బుతో భయపడి కంట్రోల్ చేస్తున్నారు. అలాంటి మనకు లేకుండా పరిశుద్ధాత్మతో సాక్షిగా నడిపిస్తున్నప్పుడు మాట్లాడితే వాళ్ళు సమావేశం చేస్తే వాళ్ళ మధ్యలో శక్తిని కుమరిస్తే వాళ్ళ మధ్యలో ఆమె పరిశుద్ధాత్మతో నడిపించినప్పుడు ప్రతి సంఘంలో కలవన్నారు. అక్కడ వాక్యం జరుగుతాయి. విశ్వాసాలు పడుకుంటారు. ఆమె మొత్తం కూడా నిశ్చయం మనం చూస్తున్నాం. ఎకానమిక్ పవర్ లేకపోతే అణుశక్తి, ఈ ఆర్థిక శక్తి, రెండు శక్తులు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఈరోజు వాళ్ళు మేము ఏదైనా డబ్బుతో చేయగలమనుకున్నారు, ఈ బలంతో ఈ శక్తితో ఏదైనా సాధించగలమనుకున్నారు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడో మనకు తెలుసు. వీళ్ళని సర్వనాశ చేయబోతున్నాడు. మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఈ యొక్క నాగరికతంతో మనం చూస్తున్నాం. ఈ తూర్పు నుంచి పశ్చిమానికి నాగరికతంతో వచ్చి మనకు తెలుసు. అసలు ఈరోజు అమెరికా కోసం చూస్తున్నప్పుడు 280 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. దాని చరిత్ర మనకు తెలుసు. 280 సంవత్సరాల క్రితమే అది ఒక చాలా తక్కువ వేస్తున్నది. ఎవరు? అమెరికా. అదే మీరు ఇంగ్లాండ్ కానీ, ఇండియా కానీ, చైనా కానీ ఇవన్నీ చూస్తుంటే 2000 చాలా సంవత్సరాల క్రితం ఏర్పడే దేశాలు. కానీ ఎవరు మనం చూస్తున్నాం 2000 సంవత్సరాల క్రితం ఏర్పడే దేశాలు. కానీ అమెరికా చాలా ఎంజాయ్, చాలా చిన్న వయసు ఉంది ఇది. కానీ ఎవరు చూడండి, ఇప్పుడు గమనించండి, నిశ్చయం మనం చూస్తున్నాం. ఏ విధంగా ఇది మైండ్ గ్యాస్, ఇది మైండ్ గ్యాస్. అదే మైండ్ గ్యాస్ లో ప్రవేశించాం మనం. ఎలా పిల్లలు గమనించాలి, వారు ఏమైనా పునాది ప్రవేశిస్తున్నాం చూడండి. మనము ఒక గొప్ప ఎదురులో పడి పెట్టాం. మనం యుగం సైన్స్ టెక్నాలజీ యుగాన్ని తీసుకొచ్చింది, యుగంలోనే కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చింది అంటారు వాళ్ళు. కానీ మనకు దేవుడు వాక్యం తెచ్చాడు. మనకి వేరే కొత్త ప్రపంచం తెచ్చాడు. సైన్స్ వాళ్ళకి కొత్త ప్రపంచాన్ని తెలిస్తే వాక్యం ఈ ఎంతమంది 6,7 పరిమాణాలు తెరబడ్డాయి. మనం మాకు తెలిసింది. సైన్స్ వాళ్ళకి అది తెలిస్తే మనకి ఇది తెలిసింది. అందుకే మనం గమనిస్తున్నాం బిడ్డ, ఇదేమో కూడా కొత్త ప్రపంచ క్రమం, న్యూ వరల్డ్ ఆర్డర్ మీది కాదు, మాకు వస్తుంది. ఇది కాపీ అంటే ఇప్పుడు వచ్చే న్యూ వరల్డ్ ఆర్డర్ చెప్పండి, అనుకరణ అంటే ఒరిజినల్ కాదు. ఒరిజినల్ గా మనం పొందుకోబోతున్నాం. ఒరిజినల్ గా నిశ్చయంగా పిల్లలు మనం చేస్తున్నాం. కన్ను లేకపోతే వినడం, చెవి, ఈ రెండు ద్వారా మనకు తెలుసు. ఈ రెండింటి ద్వారా మనకి ఆడియో వీడియో చూసారు. రెండింటి ద్వారా దయ్యం ఎలా ఈ ప్రపంచాన్ని తీసుకుంటుందో చూడండి. ఎందుకంటే ఈ ఇమేజెస్ మనం చూసిన ద్వారా చూస్తున్నాం, ఈ వాయిసెస్ వింటు ద్వారా మనం వింటున్నాం, ఆడియో లేదా రేడియో టెలివిజన్ వినడం, చూడడం, ఆ కాలంలో ప్రవేశించాం. దయ్యం ఈ రెండింటిని వాడుకొని ఎలా ప్రపంచాన్ని ట్రాక్ చేస్తుందో చూడండి, ఎలా ప్రపంచాన్ని ఊళ్ళో తీసుకుందో చూడండి. సైన్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, ఆడియో వీడియో ద్వారా ఎలా ట్రాప్ అయిపోతుందో చూడండి ప్రజలు, ఎలా మోసపోతుందో చూడండి ప్రజలు. అమ్మనండి, ఎందుకంటే మనం తెలిసిపోయారు నిశ్చయంగా ఈరోజు ప్రతి దేశం అప్పైపోయింది. ఎంత మోసం అంటే ట్రిలియన్ డాలర్లు అప్పైపోయినారు. ఈవెన్ అమెరికా కూడా అప్పైపోయింది. అన్ని దేశాలు ఆర్థిక పథకంలో వెళ్ళిపోయాయి. సాధనలన్నీ ఒక దేశాలు. ఇది కొత్త దేశంలో చెప్తున్నాడు. నిశ్చయం మనకు తెలుసు. ఏం తీసుకొచ్చారు? గొప్ప బ్రేకింగ్ తీసుకొచ్చారు. గొప్ప బ్రేకింగ్ తీసుకొచ్చారు. అన్ని వినడం ద్వారా, చూడటం ద్వారా మొత్తం ప్రజలు కార్యపోతున్నారు. ఈరోజు టీవీ ద్వారా, ఛానల్స్ ద్వారా, ఈ సెల్ ఫోన్, యూట్యూబ్లు, వాట్సాప్లు, నెట్లు, వీటి ద్వారా
యూరోప్ పంపించే బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, వాళ్ళు చూపించే కార్యాలు చూసుకుంటారు, పిక్చర్స్ వీళ్ళ ద్వారా ఎంత కోట్ల మిలియన్ బిజినెస్ జరుగుతుంది, ఎంత డబ్బు లాగేసుకుంటారు వాళ్ళు. మీకు అర్థమవుతుందో చెప్పేదండి. ఎంత మోడీ జరుగుతుందో తెలుసా? ఎంతగా సాధనలు వాళ్ళకి ఆ సైన్స్ విజ్ఞాన శాస్త్రం ద్వారా ఈ ప్రజల డబ్బుని, ఈ ప్రజల సమస్యను కోరుతున్నారు తెలుసా? ఎందుకంటే మనం తెలిసిపోయారా, ముఖ్యంగా యుద్ధం పరిస్థితులు మార్చేస్తుంది. యుద్ధం వచ్చిన వాడుగా, ఎందుకంటే ఈ యొక్క యుద్ధం పిల్లలు ఏదో బాంబుతో మాత్రమే కాదు, యుద్ధం లోకాన్ని మార్చేసి ఆర్థిక పథకంలో తీసుకుపోయారు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇవి ప్రపంచాన్ని ఆర్థిక పథకంలో తీసుకుపోయారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇప్పుడు ఈ బిజినెస్, స్టాక్ మార్కెట్స్, బిజినెస్, ట్రేడింగ్ సెంటర్, ఇవన్నీ కూడా గమనించాలి. ఈ యొక్క టెలివిజన్ ద్వారా, ఈ యొక్క రేడియో ద్వారా, వీడియో ద్వారా, ఈ ఇమేజ్ చూసిన ద్వారా వాళ్ళ ప్రపంచంలో సంపద వాళ్ళు తీసుకోవాలి మనిషి. నువ్వు చిన్న అడ్వర్టైజ్మెంట్ చూస్తావు, నువ్వేం చేస్తావు? చూసిన ద్వారా పడిపోతావు, అంతే అంతే. ఆర్డర్ అది ఎలా ఉన్నా తర్వాత చూద్దాం, ఆర్డర్ ఇచ్చే. ఇప్పుడు అంతా ఏం చెప్పండి, ఆన్లైన్ బిజినెస్. జస్ట్ టక్ టక్ మనకి ఏం కావాలో కొనుక్కోండి, ఫ్యాషన్ అయిపోయింది. మనకు ఎలా ఉందంటే, ఆహా ఎంత నాకు తెలిసిపోయింది ఎక్కడ చెప్పడం అంతే. నువ్వు అనుకుంటే ఆర్డర్ చేసాడు, ఇది ఏం కాదు ఆర్డర్ చేద్దాం, ఎలా పడుతుందంటే నీకు ఎలా అంటాడు. నీకు అర్థమవుతుందా? వాడు పెద్ద అడగడం సంగతి మీకు తెలియదు, వాడు ఎలా ఆగాడో తెలియదు, ఆమె అంటారండి వాడు ఎలా మోసం చేస్తాడో తెలియదు. అందుకే మనం తెలుసుకుంటాం కానీ సాధారణ స్కీమ్ తెలియాలి మనకి. అదే ఎంతమంది హ్యాపీ ఉన్నారు? దేవుడు మన దీవించిన కాక గొప్ప పిల్లలు గమనించారు. చెబుతారా ఈరోజు చెరపడబడుతున్నాం, మనం నువ్వు చూసిన చెరపడబడుతున్నాం. దేవుడు అసలు దేవుడు కూడా అలాగే మనం పట్టుకుంటాడు, చూసుడు కూడా వీరి ద్వారా. దీన్నే సాధన అనుగ్రహించాడు, అనుగ్రహించి ప్రజలు పట్టుకుంటున్నాడు. అంటే దేవుడు వినడం ద్వారా, చూసడం ద్వారా పడుతున్నాడు. ఈ కాలంలో దేవుడు పనిచేసే విధానం తెలుసు, సాధారణ అందరూ వస్తుంది. అందుకే చూడండి, మనకు తెలిసాడు ఆయన 18వ అధ్యాయంలో 14వ పరీక్షకు దిగొచ్చాడు. 18వ అధ్యాయంలో ఆయన మానవ శరీరంలో ప్రదర్శన అయ్యాడు. అబ్రహాంతో గొప్ప సమావేశాలు కలిగి ఉన్నాడు. అది జడ్జ్మెంట్ టైం అని, చదువు కీర్తించే సమయం అని. ఏదో మానవ శరీరంలో దిగొచ్చారా లేదా? చూసిన ద్వారా ఎంతమంది దేవుడు, ఎంతమంది చూసిన ద్వారా పట్టబడుతున్నారు. అందుకే నిశ్చయం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన వినడం అంటే, ఇప్పుడు యోగం గారు నేను వింటున్నాను, ఇప్పుడు చూస్తున్నానని చెప్తున్నాను. 4 జీవుల్లో ఆ జీవి వచ్చి చూడము, వీరు కూడా వచ్చి చూడము. ఇప్పుడు చూసే కాలం, సంగతులు చూడాలి, మన మధ్యలో ఏది జరుగుతుందో చూడాలి. ఆ పరిశీలన ప్రత్యక్షమయ్యారు. ఈ మనిషి మనం చూడాలి. చూసిన ద్వారా, వీరి ద్వారా దేవుడు సాధారణంగా ఈ ఆయుధాలు వాడు ఆడియో వీడియో దాన్ని పట్టుకుంటాడు. ఆమె అంటారండి, దేవుడు కూడా ఆడియో వీడియో ఉంది, ఆయన ఆడియో వీడియో ఆయన పట్టుకుంటాడు. దేవుడు టెలివిజన్ ఉందా లేదా? టీవీ ఉంది, ఛానల్ దేవుడు కూడా. ఇవన్నీ సాధారణ కాపీ వాడు అనుకరణ చేస్తున్నాడు. అందుకే మనం పిల్లలు గమనించండి, మోసపోవద్దు. దేవుడు మహిమ కలుగుగాక. నిశ్చయమైన పిల్లలు వాడు ఎలా ఆకర్షిస్తున్నాడు. మోషే అగ్నిస్తంభాన్ని చూసి ఆకర్షించబడ్డాడు. మనం చూసి ఆకర్షించబడాలి. స్మార్ట్ కార్డ్ ఇమేజెస్ ఉన్నాయి, మనకు కూడా ఇమేజెస్ ఉన్నాయి, నమ్ముతున్నారా? వాళ్ళు ఏదో టీవీ వచ్చిన ఇమేజ్ చూపించిన పనులు చేస్తుంటే ఈరోజు దేవుడు ఇమేజ్ చూపించడం ఆపలేదైనా, ఆపలేదైనా. మోషే ఏం చూశారు? అగ్నిస్తంభాన్ని చూశారు, ఆకర్షించబడలేదా? ఎన్నో చూడలేదు. అయిన ఆ సైన్స్ దాన్ని తెలియలేదు. మోషే ఖచ్చితంగా ఆ దృశ్యం చూసి ఆకర్షించబడ్డాడు. ఈ రోజు నిశ్చయంగా మన మధ్యలో ఎప్పుడు దృశ్యమైంది.
దేవుడు కూడా చూసి ద్వారా పడుకున్నాడు. అందుకే లుక్ అండ్ లైక్ చూసి చూడాలి. మన భార్య నాతో చూసేది అంతరంగ పురుషులతో చూడాలి, ఆరోగ్యంలో చూడాలి. ఈ భార్య నాతో చూడలేదు, ఎక్కడే మన మధ్యలో అగ్ని సంబంధం చూడలేదు, ఎక్కడే మన మధ్యలో పూర్వపంలో చూడలేదు, ఎక్కడే మన మధ్యలో పరిశ్రమలో చూడలేదు, ఈ పౌరులు నా ప్రాంతంలో చూడలేదు. కానీ అంతరంగ పురుషులు ఆరోగ్యంగా పొందుకుంటే సంబంధంగా చూడలేదు. ఇంకా చూడకపోతే వాటర్ ట్రాప్ చేస్తారు. ఎవరు? వాడి సైన్స్ ద్వారా వాటర్ ట్రాప్ చేస్తాడు, విశ్వాసం ద్వారా ఈ ట్రాప్ పట్టుకుంటాడు. చెప్పండి, నిజమా కదా? చెప్పండి, ఏ కుటుంబం పడుతుంది? ఇమేజ్ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? మన మధ్యలో ఇమేజ్ ఉందని కదా, ఆ టీవీలో చూపించి అన్ని ఇమేజెస్ కదా, వాయిసెస్ కదా, అవి చూసే కదా పడిపోతారు అందులోని. అమ్మాయి అంటారండి. మరి ఇప్పుడు మన మధ్యలో కూడా ఇమేజ్ ఉందంటారా? ఎంతమంది నమ్ముతున్నారు? అది అగ్నిస్తారు, గొప్ప మేఘంలో ప్రత్యక్షమైన హల్లెలూయా. ఆ స్వరం మీరు వినగలుగుతున్నారమ్మా? ఇప్పుడు మనం ఆకర్షించగలండి. చూడండి, నిజంగా మనకు తెలుసు గాడ్ వైస్ దేవుడు నీ యొక్క లోపలతో మాట్లాడతాడు. నీ లోపలతో మాట్లాడినప్పుడు నిశ్చయంగా మోసే ఆయన ప్రమోదిని తీసుకురాడు. ఎప్పుడైతే తను చూశాడో ఆయన మాట్లాడాడు, మోసే మోసే నువ్వు నిల్చున్న స్థానం పరిశుద్ధ స్థానం విన్నాడు, చూశాడు, మోసే పట్టుబడ్డాడు. అంతే. ఎప్పుడు మన మధ్యలో పరిశీలన ఆయన మన మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చూసి వింటే ఖచ్చితంగా దిస్ ఇస్ నాట్ ఎ నువ్వు అక్కడ ఉత్తరం కాదు, ఇది రెవల్యూషన్. సాధారణ ఆడియో వీడియో ద్వారా పడుకున్నాడు ప్రజలు, దేవుడు ఆడియో వీడియో ద్వారా పడుకుంటాడు. ఎంతమంది అనుమతులు చెప్పాడు? చూచుడు ద్వారా వినుడు ద్వారా దేవుడు పట్టుకుంటాడు. ఆ ప్రత్యక్షతతో నన్ను వద్దు నా సోదరు నిశ్చయంగా మోసే ఆలోచనలు ఆ అనుభవాన్ని మార్చేస్తున్న దర్శనం వాడుకున్నాడు. జస్ట్ పౌరులు కూడా అంతే. ఏదైతే చూశాడు, అగ్ని స్తంభాన్ని చూశాడు, అతను కళ్ళు చూడలేకపోతే సూర్యుడు మించిన వెళ్ళలేదు. ఆయన పూర్వం వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క అధమస్సు మార్గంలో వెళ్తున్నప్పుడు చూసావా లేదా? స్వరం వినడా లేదా? సౌలా సౌలా చూశాడు, విన్నాడు, నువ్వు చూడాలి, వినాలి, నువ్వు చూసే వినాడు. నేను సిగ్గుపడతాను మాట్లాడతాను. ఎంతమంది అమ్మాలంటే కష్టపడతాను. నిజంగా ఇది ఆయన చూస్తే చూసి దాన్ని వింటే సోదరి సోదర ఈ వచన ఆయన దేవుడు అభివృద్ధి చేయకుండా దేవుడు సోదరం చూసిన బిడ్డల దేవుడు కూడా సేమ్ అదే విధానం వాడుతున్నాడు. ఆయన వాడిన విశ్వాసం ద్వారా, సాధారణ వాడిన విజ్ఞానం సైన్స్ ద్వారా. సైన్స్ ద్వారా ప్రజలు పట్టుకుంటున్నాడు, విశ్వాసం ద్వారా దేవుడు మనం పట్టుకుంటాడు. సాధారణ అదే మార్గాన్ని అనుకరిస్తా ఉన్నాడు. సైన్స్ ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. తను దేవిస్తున్నాడు, దానికోసం పడిపోతున్నాడు, దానికోసం అట్రాక్ట్ అయిపోతున్నాడు. ఈరోజు ఇదంతా కూడా సర్వనాశనం చేస్తున్నాడు వాడు. అందుకే నిశ్చయంగా మనం చూస్తున్నప్పుడు దేవుడు చూసి ద్వారా వినుడు ద్వారా వాళ్ళు ఎలా అయితే జ్ఞానం పొందుకున్నారో అలా ఈరోజు చూసి ద్వారా వినుడు ద్వారా మనం ప్రత్యక్షత పొందుకున్నాం, విశ్వాసం పొందుకున్నాం. మనం ఈరోజు వాళ్ళు చూడండి, ఆ టెలివిజన్లో క్రైమ్ ఎలా చేయాలో చూసి నేర్చుకున్నారు. ఎలా క్రైమ్ నేరం చేయాలి, ఎలా మర్డర్ చేయాలి, ఎలా రాజకీయాలు చేయాలి, ఎలా భయంకరమైన చేయాలి, చేతపడ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, పాలిటిక్స్ ఎలా చేయాలి,
సెక్స్ ఎలా చేయాలి, చట్టాలు నేర్చుకుంటున్నారు, దేవుడు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు సైన్స్ మంచి చదువు నుంచి వర్షం అనుకుంటున్నారు, మంచి చదువు వర్షం నేర్చుకుంటున్నారు. ఈ ఆడియో వీడియో ఇప్పుడు ఇలాంటి క్రియలని ఇలాంటి చట్టాలు నేర్చుకుంటున్నారు. అమ్మంటారండి, ఎలా వంట చేయడం నేర్చుకుంటున్నారు. నిజమా కదా చెప్పండి? అన్ని చర్చ చేయడానికి సరిపోతుంది అంతే. చర్చి ఏది కావాల్సిన చర్చి. పాలిటిక్స్ ఎలా చేయాలి, మర్డర్ ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, క్రైమ్ ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి. అమ్మంటారండి, బిజినెస్ ఐడియాస్ కోర్టులు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలా చేయాలి అంతా నేర్పించేస్తుంది. కానీ పశ్చాత్తాపడటం ఎలా నేర్పించదు. ఎలా మార్పు చెందాలో ఎంతమంది అర్థమవుతుందని చెప్పారు. ఈరోజు వాడు ఎలా పడుతున్నాడో చూడండి, ప్రజలు ఎలా దోచుకున్నాడో చూడండి, ఎలా ధనవంతులైపోతారో చూడండి, ఎలా ప్రపంచాన్ని ట్రాప్ చేస్తారో చూడండి. ఏదో స్కీములు అయ్యి వాళ్ళ స్కీములు ఎన్ని స్కీములు ఎంతమంది అర్థమవుతుందని చెప్పారు. ఎలా అప్పుడే గమనించారు, పాపం నుంచి విడిపించుకున్నారు. అది జ్ఞానం ఎవరు? ఈ జ్ఞానం ఈ వర్తమానంలో వస్తుంది. ఎలా విడిపించుకున్నారో, ఎలా పశ్చాత్తాపడాలో, ఎలా మార్పించుకున్నారో ఈ వర్తమానంలో అన్వేషిస్తున్నాము. ఈ వర్తమానాన్ని ఆలోచిస్తుంది. ఎంతమంది వర్తమానం ఫాలో చేస్తారు? మీకు ఏదన్నా కావాల్సింటే వర్తమానంలో చర్చే. ప్రతి ప్రశ్నకు సమాధానం. అదంతా ట్రాపింగ్. అర్థమవుతుందా? ఆ ఆడియో వీడియో ట్రాపింగ్ చేస్తుంది మనుషుల్ని. జాగ్రత్త ఉండాలి వ్యవస్థలు, జాగ్రత్త ఉండాలి వ్యవస్థలు. పదవులు కూడా ఎంతమంది ఆనందం తెలుసుకుంటున్నారు. అమ్మే వాళ్ళు ఎలా పశ్చాత్తాపడాలి, ఎలా పాపం విడిపించబడాలో మాత్రం అది నేను ట్రైనింగ్ అవుతుంది. ఇదంతా నేర్పిస్తుంది. ఇదంతా నేర్పిస్తే డబ్బులు లాగేస్తారు అంతే. అంతా ఇదే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు? ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక ఆశ. అర్థమవుతుందండి. ఓపెన్ గమనించండి. ఎన్ని వ్యూస్ వస్తే అంత ఏదో బెనిఫిట్ పొందుకుంటారు. ఈరోజు గమనించండి. ఇదంతా చూస్తున్నప్పుడు లోకంలో ఎన్ని ప్రవేశపెట్టి, ఈ స్కీములన్నీ ప్రవేశపెట్టి ఈ బ్లాక్ మనీ డబ్బంతా దోచేసుకుంటున్నారు. ఈ ప్రపంచం అంతా లాగేసుకుంటుంది. విషయం మనం చూస్తాం. ఈరోజు సువార్తలు వచ్చేసారు మనకి. వీళ్ళు ఆ ఇంకోటి ఇంకోటి డ్రాప్ చేయాలనుకుంటారు. అర్థం చెప్పారు. టీవీ సువార్తలు పెడతారు, హాలీవుడ్ సువార్తలు. అమ్మాయి స్టేజ్ పర్ఫార్మెన్స్. స్టేజ్ ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి స్టేజ్? రంగులు మళ్ళీ ఎలా ఉంటాయి? పట్ట బ్లాక్ అయిపోతూ ఉంటే అర్థమవుతుంది. స్టేజ్ పర్ఫార్మెన్స్ చూడండి, గమనించండి. ఈ యొక్క కార్యాలయంలో ఏం చేస్తున్నారు? ఎంత మంది ప్రభావం తీసుకొస్తున్నారు, ఎంత మంది చేసుకుంటున్నారు. ఆమె వారిని ఎలా పట్టుకోవాలో ప్రజలు తెలుసు. ఎలా పట్టుకోవాలో తెలుసు ప్రజల్ని. అదే అయితే దేవుడు చేస్తున్న ప్రజల్లో పట్టుకోవాలి. తన ఆ రైన్బో రైన్బో పట్టుకోవాలి. ఆ రైన్బో స్టాంప్ పట్టుకోవాలి. ఆయన కూడా తెలుసు. తెలిసి ఆయన పట్టుకుంటారు. ఆయన కూడా తెలుసు. సాతానికి కాదు. ఇప్పుడు సాతాను పట్టుకుంటున్నాడు మనుషుల్ని, దేవుడు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు సాతాను క్రైస్తవులకు వచ్చేసారా? సోకాల్ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఈరోజు టెలివిజన్ లో ప్రసంగాల ద్వారా ఓపిక గమనించండి. వాళ్ళు రకరకాలుగా ఏ విధంగా ప్రసంగం ఆకర్షించుకుంటారో తెలుసు కదా. వాళ్ళు ఏ విధంగా ఉండి నిశ్చయముగా మనందరం కూడా ఎలాంటి స్థితిలో చూడండి. నిశ్చయముగా దేవుడిని పట్టుకుంటే
ఆయన 100 మందితో మాట్లాడితే నిజమా కదా చెప్పండి. దేవుడు పౌరులు పట్టుకున్నప్పుడు అదే చేశాడా లేదా? పౌరు పాపాలు కడిగేసుకోవడం లేదా? మోషే పట్టుకున్నప్పుడు మోషేలో భయంకరంగా కడిగేసుకోవడం లేదా? దేవుడు పట్టుకుంటే నేను కడిగేస్తాను. ఒకవేళ టీవీ సువార్త ద్వారా పట్టుకుంటాను, ఆ ద్వారా పట్టుకుంటాను, ఈ కరపాలన్స్ ద్వారా పట్టుకుంటానంటే నీకు మార్గం రాదు. అర్థమవుతుంది చెప్పండి. నువ్వు పశ్చాత్తాపం కాదు, నువ్వేమి మారవలసి పొందవు, నువ్వు పాపం చేయడం తెలుసుకోవాలి. వాళ్ళు పట్టుకుంటారు, నువ్వు ఎలా పట్టుకోవాలి వాళ్ళు తెలుసు. వాళ్ళకి ఆ టీవీ సువార్తలకి, ఆ ఆనంద ఫ్యాషన్ సువార్తలకి వాళ్ళకి తెలుసు ఎలా పట్టాలో. ఏ భాగాలు కొనవాలని తెలుసు, ఏ భాగం తెలుసు. ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజలు పడేయాలి, ఎలా ప్రజలు ఆకర్షించాలి, ఎలా జరుగుతాయి. అవునా చెప్పండి. దేవుడు నిన్ను పట్టుకుంటే రుజువు ఏంటంటే నువ్వు పశ్చాత్తాపంతో స్టార్ట్ చేస్తావు. సమరస్సులు పట్టుకున్నప్పుడు చేసేవారు, దేవుడు వ్యక్తిని పట్టాలని రుజువు అయితే ఉద్యోగం కాదండి. మనం సోదరు క్రిస్టియన్స్ కాదండి, మనం దేవుని వినోదం, సువార్త వినోదం అయిపోయింది. ఓ చక్కటి కాలక్షేపం, ఓ పిల్లలు గమనించండి, ఓ మంచి మంచి, ఓ పిల్లలు గమనించండి, సంగీతంలో వాయించడం ద్వారా ఆకర్షణ, ఓ పిల్లలు గమనించండి, ప్రసంగం ద్వారా జోకం ద్వారా ఆకర్షణ, ఓ నడకబడే బోధలేదు, పశ్చాత్తాపం తీసుకొచ్చే బోధలేదు, దేవుని ప్రేమ చూపించే బోధలేదు, దేవుని ప్రత్యక్షపరిచే సువార్త లేదు. ఇదంతా ఏమైపోయింది సోషల్ క్రిస్టియన్స్. కానీ వాళ్ళకి తెలుసు ఇలాంటి వాళ్ళని వాళ్ళు పెట్టుకోగలరు. పడుతున్నారు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకున్న సంగీతంలో వాయించేవాడు మన దగ్గర ఒకరిద్దరు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటారు, ఆ దగ్గర చూస్తుంటే ఫ్లాట్ అయిపోతాం మనం. ఇక్కడి నుంచి మేము అది ఒక ఎన్నో ఉంటుంది, ఆర్కెస్ట్రాలు మొత్తం ఇల్లు పెడతారు, పియానాలు, ఆర్గాన్లు, అనుమతుందండి. తప్పని అంటే అన్ని పెట్టి ప్రజలు పట్టుకోండి. ఎందుకంటే అబ్బా ఆరాధన పాటలు, ఆ దేవతల గౌన్ వేసిన పాడుతుంటే ఈ వాయిద్యాలన్నీ వాళ్ళందరూ అక్కడ ఉంటే ఈ సౌండ్ సిస్టమ్ ఎంత ఎక్కువ ఎఫెక్ట్ అన్ని పెడుతుంటే ఆ ఇల్లు అంటే ఏదో అయిపోతుంటాడు. సినిమా కూడా సినిమా పాటలు ఏదో తగ్గించేదానికి సినిమా పాటలు పరిణామాలు చేసుకుంటున్నాను లేదంటే నిన్నేడుకుంటే సినిమాలు ఆ సీన్ చూసి చేసి వాళ్ళు ఉంటారు. అంటే నీకు ఏదో ఖచ్చితంగా వచ్చేసినట్టేనా? ఎలా ఏడిపించాలో పాస్టర్ తెలిసే రోజు, ఎలా నవ్వించాలో తెలుసు, ఎలా ఎంటర్టైన్ చేయాలో తెలుసు, ఎక్కడ చోకేస్తే పడతారో తెలుసు, ఎక్కడ ఎట్లా చేయాలో తెలుసు. ఇదంతా సాధారణ ప్రాక్టీస్. దాని గురించి నేర్చుకుంటారు. దేవుడు మనల్ని పట్టుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఎంతమంది ఆలోచించుకుంటున్నారండి. ఈరోజు నిశ్చయప్పుడు మనకు తెలుసు దేవుడు ఖచ్చితంగా ఏ విధంగా తన ప్రజలను ఆకర్షించుకుంటున్నాడు. మోషేని ఆకర్షించుకున్నాడు, పౌరులను ఆకర్షించుకున్నాడు, విద్యార్థులను ఆకర్షించుకున్నాడు, ఈరోజు విద్యార్థులను ఆకర్షించుకున్నాడు. దేవుడు చూసాం మనం ఎంతమంది చూసారా? ఈ కడుతో కాదు, ఆవిడ ఎంతమంది చూశారు? ఎంతమంది విన్నారండి స్వరాన్ని? నిజంగా బ్రహ్మం స్వరం అనుకుంటున్నారు, అది పాస్టర్ స్వరం అనుకుంటున్నారు, అది దేవుడి స్వరం. దేవుడు ఆ పాత్ర వాడుకునేదో మాట్లాడాడంటే అంచేత నువ్వు చూచి విని పట్టబడ్డావా? నిజంగా పశ్చాత్తాపంతో విడిపించబడి మొదలు పెట్టావా? అయితే తిరగలేదు నీకు, నువ్వు ఖచ్చితంగా విమోచించబడతావు. కానీ వేరే ఊరిలో పట్టబడ్డావా, వేరే దాన్ని ఆకర్షించబడ్డావా, ఫెయిల్ అయిపోతావు. అందుకే గమనించే విషయం మనం చూస్తున్నాం. ఎందుకంటే జఫన్యా గ్రంథంలో మనం చూస్తున్నాం ఏమవుతుంది. ఇవన్నీ కూడా
ఈ స్టాక్ మార్కెట్స్ కూడా నాశనం చేయబడుతున్నాయి. ఆమేన్. ఓ నిశ్చయ దేవుడు ఈ కార్యక్రమం చదువుతుంటే మన అర్థమవుతుంటారు. ఎందుకు దేవుడు వీళ్ళని నాశనం చేస్తున్నారు? ఈ బిజినెస్ ట్రేడింగ్ ఈ యొక్క స్టాక్ మార్కెట్ కూడా దేవుడు ఈ జపన్ సంబంధం మనం చేస్తున్నాం. ఓ వేదన చూసినప్పుడు ఓ దాని ముందు ఏం జరుగుతుందో మనం చూడగలుగుతున్నాం. ఎందుకన్నా ఇది ఇది మోసపుచ్చుకోలేదు. ఓ ఆలోచించుకునే గమనించండి. నిశ్చయంగా దేవుడు ఇది బయలుపరుస్తున్నాడు. ఆయన వాటి నుంచి చూపించి బయలుపరుస్తున్నాడు. ఈ మోసపుచ్చుకునే ప్రజలు ఇది చూడాలి. ఆమేన్. నిశ్చయంగా ఈ ఆర్థిక పరిస్థితి చూడండి. ఎలా పిల్లలు ధ్యానం చేసుకోలేకపోతున్నారు. ఎలాంటి పరిస్థితులు మనం వచ్చేసాం. వాళ్ళు ఏదేదో సాధించాలనుకున్నారు. ఓ విషయాలు ఎన్ని ప్రోత్సాహం ముందే పడుతున్నాయి. వాళ్ళ యొక్క స్థితి ఏం రాబోతుందో ఈ యొక్క మార్కెట్ అన్ని గమనించండి. నాశనం కాబోతుంది. ఈ యొక్క స్టాక్ మార్కెట్ అన్ని నాశనం కాబోతున్నాయి. ఆమేన్. నిశ్చయంగా ఓడిపోయి ప్రపంచవ్యాప్తంగా ఓ దేవుడు తీర్పు ఇస్తున్నాడు. ఓ దేవుడు వాళ్ళని నాశనం చేస్తున్నాడు. వాళ్ళ ధనవంతులు తీసుకోబడుతుంది. వాళ్ళు గుర్తించలేకపోతారు. దేవుడు తీర్పు రావాలండి. బికాజ్ మనకు తెలుసు దేవుడు మనకి ఏమిస్తున్నాడు. దానికోసం మనం లెక్క పోస్తున్నాడు. ఆమేన్. ప్రతి దానికి దేవుడు లెక్క వేస్తున్నాడు. అందుకే గమనించాం మనం ఏం చేస్తున్నాం. ఓ మనం ఎలా చేస్తున్నాం అన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేశారు మనకి. ఆమేన్. ఆయన మన ప్రాయశ్చిత్తం చేశారు. ఏమి చూడడానికి స్వస్థత రక్షణ మాత్రమే కాదు. ప్రాయశ్చిత్తం ఇంపార్టెంట్. ఏమన్నా తెలుసా? స్వస్థత రక్షణ మాత్రమే కాదు. నీకు ప్రతి అవసరంలో ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? నీ వస్త్రాలు, నీ భోజనం, నీకు అవసరం ప్రతిదీ స్వస్థత రక్షణ మాత్రమే కాదు. నీళ్ళు ఏది అన్ని ప్రశ్నలు పెట్టాడు. ఎంతమంది నమ్ముతున్నారు? సెలవులు అన్ని చేశారు లేదు దేవుడు. అన్ని ఉన్నాయి అందులోనే. నీ వస్త్రాలు కూడా అందులో ఉన్నాయా? నీ భోజనం కూడా అందులో ఉన్నాయా? నీ ఖర్చులు, నీ అవసరాలు అవును. ఎవ్రీథింగ్ అందులో దేవుడు ట్యాగ్ చేసి పెట్టాడు. నీ అవసరాలన్నీ ప్రాచీతంలో ఉన్నాయి. ప్రాచీతం అంటే నిశ్చయంగా అన్ని దేవుడు పెట్టాడు. దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని అన్నీ నువ్వు నడిపిస్తా ఉన్నాడు. నీకు కావాల్సిన అన్ని ఆ ప్రాచీతంలో ఉన్నాయి. ప్రాచీతంలో చేసిన బాధ్యత ఏం చేశారైనా ఏ విషయం తెలుసుకున్నా ఏ సమస్యలు కూడా పిల్లలు మాత్రం విమోచించబడాలి. ఇప్పుడు ఓ నువ్వు విమోచించబడుతున్నావు. ఈ భూమి కూడా విమోచించబడుతుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏనాడు విశ్వాసపడుతున్నాడు రాస్తాడు. ఎందుకంటే దేవుడు మనవాటిని ఏ భూమి విశ్వాసపడుతున్నాడు. ఈ భూమిని విమోచించబడుతున్న దేవుడు కొత్త దర్శనం మారబడుతుంది. దేవుడు రక్తమైన కాల్చిన మనవరికే కాదు ఈ సృష్టిని విమోచించబడడం చేశాడు. ఆయన ఎంతమంది అన్నమాట సంతోషంగా ఉన్నారు. అందుకే దేవుడు నిశ్చయం మరలా కొత్త ఆకాశాన్ని గొప్పగా తీసుకురాబోతున్నాడు. అందుకన్నీ మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఏ జరుగుతున్న దేవుడు స్పష్టంగా బయటపరుస్తున్నాడు. ఈ రోజు అనేక పెద్ద పెద్ద మూవీస్ లో సెల్ ఫోన్ లో పెద్ద పెద్ద ఇమేజ్ చూస్తారు. కానీ వారి సొంత జీవితాన్ని చూసుకోలేదు. వారి సొంత జీవితం ఎలా ఉందో చూసుకోలేదు. ఈ రోజు మనం తప్పకుండా మన సొంత జీవితం ఎలా ఉందో తెలియాలంటే మెసేజ్ బయటకు వస్తాం. God has a television. దేవుడు కూడా టీవీ ఉంది. దేవుడు కూడా రేడియో ఉంది. దేవుడు కూడా ప్రవక్త ద్వారా ఏం చూడలేదు. చెప్పండి. ఒక వ్యక్తి నిలబడింది అనుకోండి. ఆమె జీవితం అంతా గాడ్స్ టెలివిజన్ చూడండి. ఇది గాడ్స్ టెలివిజన్ ఏంటది? ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రవక్తగా నిలబడేవాడు. ఇప్పుడు ఆమె నిలబడి ఏం చూస్తున్నాను? సొంత జీవితం టీవీలో వస్తుంది. అక్కడ టీవీ ఎక్స్పాండ్ వస్తుంది, పోషిస్తుంది, నివసిస్తుంది. ఎలా చెప్తుంది. నీకు ఆ టీవీలో ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ కనబడుతుంది, ఈ ఇమేజ్ కనబడదు. కానీ దేవుడు టీవీ చూసుకోవాలి. ఆ ఇమేజ్ నీ ఇమేజ్ కనబడుతుంది. ఎంతమంది బాక్స్ టీవీలోకి వచ్చారు? మీ పాస్టర్ టీవీ
ఎంతమంది నమ్ముతున్నారు? ఈ పాస్టర్ టీవీ ఎక్కడ లేదు, ఏం చూపిస్తున్నాడు మీకు? మీ జీవితాలు ఈ టీవీలో వస్తున్నారు మీరు, ఈ ఆడియోలో పెట్టున్నారు మీరు, ఈ టీవీలో పెట్టున్నారు మీరు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నారు మీరు? ఆయన చేస్తున్నారు మీరు, ఆయన ఎంతమంది అర్థమవుతుందో చెప్పేది. దేవుని టీవీ ఉందా? దేవునికి ఆడియో ఉందా? ఎంతమందికి అర్థమైంది దేవుని టీవీ ఉందా? ఒక యవనస్తుడు వచ్చింది, ప్రవక్త ముందు నిలబడింది. ఆయన ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, నువ్వు ఇలా చేసి యవనస్తుగా కనబడుతున్నాడు అన్నాడు. నువ్వు ఇలా చేస్తావు అన్నాడు. ఇక్కడ చూస్తున్నాడు, ఆమె జీవితాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఎవరు చూసుకుంటుంది? ఈ టీవీలో ఎవరు చూస్తుంది? ఆమె ఇమేజ్ చూస్తున్నాను, లైవ్ చూస్తుంది. మొదలుపెట్టింది, పశ్చాత్తాపం మొదలుపెట్టింది. ఎంతమంది అర్థమవుతుంది? దేవుడు కూడా పెద్ద సైన్స్ ఉందండి. అసలు ఈ సైన్స్ నే వాడు కాపీ కొట్టుకుంటున్నాడు. వాడు ఎలా పట్టుకుంటున్నాడు ప్రజలు, దేవుడు ఎలా పట్టుకున్నాడు అర్థమైందా? వాడికి స్వార్థులు ఉన్నారా? వాడికి ప్రవక్తలు ఉన్నారా? వాళ్ళు కూడా పట్టుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ చేసి పట్టుకుంటున్నారా? ఎంతమంది ఆకర్షణ షో నుంచి పట్టుకుంటున్నారా? ఎంతమంది అర్థమవుతుంది చెప్పి దేవుడు తన టీవీలో తన ఆడియోలో కూడా పట్టుకున్నాడా? ఇదేలా ఉంటుంది మీకు అర్థమవుతుందా? పశ్చాత్తాపంతో పాపాలు నేర్పించేది నీకు కావాల్సిన పరిస్థితుల్లో పెట్టారు దేవుడు. దేవుడు ఖచ్చితంగా ప్రజలతో సొంత చిత్రాలు చూడగానే వాళ్ళు ఆ చిత్రాన్ని చిత్రాలు చూస్తారు. అందుకే వారి పాపాలు వారిపైన ఉన్నాయి, వారి తెలియదు భయంగా ఉన్నారు. భావంలో సిద్ధాంతంలో నేనే కట్టుకుంటున్నారు, వారి భావనలు పట్టినాము అనుకున్నారు, నేనే మంచిగా ఉన్నారు. కానీ చెప్పచ్చు వారి జీవితాన్ని బట్టి వారు ఎలా జీవిస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు చెప్పచ్చు. అందుకే ప్రజల సేవలు గమనించారు. సాధన కోసం దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఆకాశం నువ్వెందుకు అమే వాడు దేవుడితో సమానం చేసుకున్నాడు, వాడు హెచ్చించుకున్నాడు, వాడు ప్రౌడ్ ఆఫ్ లైఫ్, వాడు గర్వంగా జీవితం అన్ని పడిపోయాడు. ఏదైనా సభ్య సమానంలో ఏంటి అదే పరిస్థితిలో నిశ్చయంగా మోసపోయింది. ఎందుకంటే వాడు హోమం వచ్చేసాడు. వాడి గర్వాన్ని రెస్ట్ ఆఫ్ లైఫ్, ప్రౌడ్ ఆఫ్ లైఫ్, ఆ యొక్క భయంకరమైన జీవితాలను మనుషులు గ్రహించాడు. అందుకే ఇప్పుడు గమనించారు, మనుషులు ఇప్పుడు మోసపోతున్నారు. వాళ్ళు మళ్ళా మానవ జాతిలోకి వచ్చారు. ఆకాశం నుంచి పడి సర్పంలోకి వచ్చాడు. అవునా కదా? సర్పం నుంచి మానవ జాతిలోకి వచ్చాడు, మానవ జాతి నుంచి ఓడలోకి వచ్చాడు, ఓడ నుంచి బాబేలు గోపురంలోకి వచ్చాడు, బాబేలు గోపురం నుంచి పరిసర శాఖలోకి వచ్చాడు. ఇప్పుడు పరిసర శాఖ నుంచి ఇప్పుడు మన మధ్యలో వచ్చాడు. వాడే ఎప్పుడు వాడు ఆకాశం నుంచి పడిపోయి సర్పంలో ప్రవేశించి మానవ జాతిలో వచ్చి మళ్ళా మీరు గమనించండి, వాడు ఖైదీగా మారి ఆ తర్వాత మళ్ళీ ఓడలో వచ్చి ఆ తర్వాత మళ్ళీ బాబేలు గోపురానికి వచ్చాడు, ఆ తర్వాత శాస్త్ర పరిచయాలకు వచ్చాడు, ఆ తర్వాత వారి యొక్క లైఫ్ అంతా ఆకాశం పడిపోయాడండి, సర్వంలో వెళ్ళాడండి, అవ్వ గర్భంలో విత్తనాన్ని విత్తాడండి, కై వచ్చాడండి. ఎంతమంది గర్భం చెప్పాడు? ఓడలోకి వచ్చిన సర్వ సంతానం మళ్ళీ బాబేలు గోపురంలోకి వస్తుందని నిమ్ముడు. అదే మళ్ళీ శాస్త్ర పరిచయాలకు వచ్చిందా లేదా? అదే తెలంగాణ సాధారణ యొక్క తంత్రాలు మనం ఎరగని వారు కాదు, వారి స్త్రీలను మనం ఎరగని వారు కాదు. ఇవన్నీ అందుకే మోసపోకూడదు, మనం దేన్ని ఆకర్షించబడకూడదు, సాధారణ కార్యాలను ఆకర్షించబడకూడదు, రంగులు ఆకర్షించబడకూడదు, ఆకర్షించబడకూడదు. మైటీ హంటర్ వాడు గొప్ప వేటగాడు. టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని దోచేస్తున్నాడు, ప్రపంచాన్ని పట్టేశాడు. హాలీవుడ్ స్వార్థ ద్వారా క్రిస్టియన్స్ పట్టేశాడు. అవును కదండి? కానీ రోజు ఆయన తన ప్రవర్తన ద్వారా, ఆయన వర్తమానం ద్వారా, ఆయన పట్టేశాడు.
ఎంతమంది పట్టుకున్నాడు నిజంగా పట్టుకున్నాడు సార్. నిజం. ఇలా వాడు రాజ్యంలోకి పనిచేస్తున్నాడు, వాడు పొలిటికల్ రంగంలో ఎలా పనిచేస్తున్నాడు, రాజకీయ రంగంలో ఎలా పనిచేస్తున్నాడు. ఓ ప్రపంచాన్ని ఆ యొక్క దేవుని శక్తులను కూడా ఈరోజు మనం పరవలేము. ఓ దేవుని కుమారుడిగా పాపాలు క్షమించడం, దేవుని ఆలయంలో కూర్చోవడం, వాడే దేవుడిని చెప్పుకోవడం, వాడే పాపాలు క్షమం చేయడం, ఇదంతా మనం బయటపరచడం. అదే అసలు యోగా వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చూడండి. ఎంతమంది అర్థమవుతుంది? వాడు ఇప్పుడు అమ్మంటారు అందరూ కూడా వాడి ఆత్మలు ఎక్కడున్నాయి చూడండి. సంఘ శాఖల్లో అమ్మంటారా? సోకాల్ క్రిస్టియన్స్, ఈవెన్ మెసేజ్లు కూడా ఉండొచ్చు. సోకాల్ క్రిస్టియన్స్ ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో చూడండి. ఈ ఆత్మ ఎలా వెళ్తుందో చూడండి. ఎలా పనిచేస్తుంది? ఈవెన్ మెసేజ్ లో పనిచేస్తున్న మనం పట్టుకోవచ్చు. ఓ రాజకీయ రంగంలో ఎలా పనిచేస్తున్న పట్టుకోవచ్చు. మత రంగంలో ఎలా పనిచేస్తున్న పట్టుకోవచ్చు. ఆత్మలు ప్రవేశించండి. ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మల దేవుని సంబంధం పరీక్షించండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారు? దేవుని కోసం పనిచేస్తున్నారా? వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తున్నారా? వాళ్ళు పేరు కోసం పనిచేస్తున్నారా? సంఘాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం పనిచేస్తున్నారా? సంఘాన్ని చీలించడం పనిచేస్తున్నారా? వాట్స్ ద వర్కింగ్? గమనించాలి. మనం వాళ్ళు పనిచేసే విధానం గమనించాలి. కొంతమంది ఎక్కడికి వెళ్తే సంఘం స్పిట్టింగ్. మరి అదేమడు ఇక సంఘం బలపరచడం కాదు. వాళ్ళు పిలుస్తున్నంతసేపు బాగుంటుంది, కానీ పిలవడం మానే సమయంలో చిన్న తేడా వచ్చిందా సంఘం స్పిట్ అయిపోతుంది. ఈ రోజు కూడా ఎంతమందిని పట్టేసాడో తెలియదు. పడ్డాడు అక్కడే. ఎంత మోసం ఇది, ఎంత అక్రమం ఇది. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు దేవుడు బాధ్యత వహిస్తాడు. అలా వ్యక్తే పడిపోయాడు, దేవుడు తెలుసు. మళ్ళీ దావీదు క్షమించాలి. సౌలు పడిపోయిన తర్వాత ఆమె దావీదుని దేవుడు పెట్టాడా లేదా? దావీదు ఏమన్నా సంఘాన్ని జీవించాడండి? చట్టపరంగా అలా చేయలేదు. అది అలా అక్రమంగా దొంగ దెబ్బలు ఏంటండి?